కరెక్ట్. ఆ, నీకు వచ్చిందా దిస్ బీయింగ్ రికార్డెడ్ యా యా, బీయింగ్ స్టార్ట్ అయిందని చెప్తుంది. స్టార్ట్ అయిపోయినట్టుంది. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక నూతన చర్చకి అంత అంత పాత తెలుగు వద్దులేరా, మా గ్రాంధికం వద్దులే కానీ మామూలుగా చెప్పు. ఆ, ఏదో ఒక వీడియో సిరీస్ చేద్దాం అనుకున్నాం. దీంట్లో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో ర్యాండమ్ టాపిక్స్ గురించి చర్చిస్తూ ఉంటాం. మా భావాల్ని వ్యక్తీకరిస్తూ ఉంటాం అన్నమాట. ఉమ్, సో మొత్తం మొదటిగా దేని గురించి మాట్లాడదాం అంటే అద్వైతం గురించి మాట్లాడుకుందాం. ఆ, అద్వైతం ఈ అంటే రోజు లేదు లేదు గీత, ఈ రోజు నా టాపిక్ కంటే ఐడియా నీది కాబట్టి ఇట్లా స్టార్ట్ చేద్దాం అన్నట్టు. సో నువ్వే నీ దగ్గర నుంచి ఏమైనా చెప్పు, ఇట్లా దాని నుంచి చేద్దాం. ఉమ్, నా గురించి అంటే మరి ఫ్రీ విల్ గురించి మాట్లాడుకుందామా ఈరోజు. ఓకే. టాపిక్ అది చాలా పెద్దది. అదే ఈరోజు మన లైఫ్ లో జరిగే ముఖ్యంగా సంఘటనల గురించి ఫ్రీ విల్ కి ఎలా సంబంధం ఏంది అన్నట్టు అలా చర్చిద్దాం. ఏదో యా థీరీలా కాకుండా. యా, లెట్స్ స్టార్ట్ విత్ యూ ఇట్ సెల్ఫ్, లైక్ ఏదైనా నువ్వే మొదలు పెట్టు. నేను చెప్తాను ఇప్పుడు ఫ్రీ విల్ అంటే ఒక మనిషికి దానికి నచ్చింది అనుకున్నది చేసే శక్తి ఉందని చెప్పి భావించడం అనమాట. ఓకే. ఇప్పుడు విభిన్నమైన శాస్త్రవేత్తలు దీని గురించి విభిన్నమైన కోణాల్లో వ్యక్తీకరించారు. దీన్ని మాట్లాడాలంటే కొంతమంది మనిషికి పూర్తి ఫ్రీ విల్ ఉందని, లేదంటే ఒక పార్షల్ ఫ్రీ విల్ ఉందని చెప్పి నిప్పన్నారు. మన రోజువారీ దాంట్లో చూస్తే, లేదా మన పాస్ట్ లో కనుక చూస్తే ఫ్రీ విల్ ఉందా లేదా? ఫ్రీ విల్ అంటే ఒక కారణం లేకపోవడం అనమాట. ఒక పని చేసినప్పుడు దానికి ఒక మూలమైన కారణం లేకుండా చేసి చేయడం ఫ్రీ విల్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక పెన్ ఉంది. పెన్ అని నేను ఇలా మూవ్ చేస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నా, ఇది ఫ్రీగా నాకు నచ్చినట్టు మూవ్ చేస్తున్నానని చెప్పి. కానీ ఈ పెన్నుని మూవ్ చేయడానికి కలిగే కారణాలు ఇంకా ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఈ పెన్ను నా డెస్క్ మీద ఉండడం, లేదంటే ఈ పెన్ను నాకు కనిపించడం, ఇవన్నీ లింక్ చేసుకుంటూ వెళ్తే ముందుకు ఎక్కడికి వెళ్తుంది అనమాట. మరి ఫ్రీ విల్ అంటే దానికి ముందు ఒక కారణం లేకుండా మనం చేసిన దాని గురించి చేయడం ఫ్రీ విల్ అని చెప్పి మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు ఇలా చూస్తే మనిషికి ఫ్రీ విల్ లేదా, లేదా పార్షల్ ఫ్రీ విల్ ఉందా, లేదా మొత్తం ఫ్రీ విల్ ఉందా అని. నువ్వు నువ్వు ఫ్రీ విల్ గురించి ఏం చెప్తున్నావు? లైక్ ఎట్లా అంటే మన చేతుల్లో లే అంటే ఏమైనా అనుకుంటే, లేదంటే మనం ఏదైనా అనుకునేది చేయగలిగినా లేదా చేయలేకపోయినా, మనం అప్పుడు అంతా మన చేతుల్లో ఉందనుకున్నా, ఆ, దీన్ని మనం ఫ్రీ విల్ అనం నువ్వు అన్నట్టు. ఇది అవును. ఇది ఎట్లా అంటే ఇది పార్ష్ ఉంది లేదు అంతే, మధ్యలో ఎక్కడ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక ఫ్రీడమ్ లెక్క, తక్కువ ఫ్రీడమ్ ఎక్కువ ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఉంది లేదు. అలానే ఫ్రీ విల్ కూడా ఆ, ఉంది లేదు అన్నట్టే, అంటే పార్షియల్గా ఉంది లేదు అన్నట్టు మనం చెప్పలేం. ఎలా అంటే ఇప్పుడు మన ఏదైనా ఆలోచన వస్తే, అయితే ఆ ఆలోచన మేబీ ఎక్కడో పాస్ట్ ఎమోషన్స్ నుంచి ట్రిగర్ అవ్వచ్చు. లైక్ నువ్వు ఇన్సైడ్ అవుట్ మూవీ చూసావా? అండ్ లైక్ అందులో ఎలా ఉంటుందంటే ఆ ఆ స్టార్టింగ్ పాపకున్న మెమరీస్ అన్ని వాటిని బట్టి తన యొక్క క్యారెక్టర్ లేదా ట్రైట్ అనేది బిల్డప్ అవుతుంది. జనరేట్ అవుతూ ఉంటుంది. అవును. యా. సో
ఇది కూడా అలానే మనకేమైనా ఒక థాట్స్ ఏమైనా వచ్చినాయి, లైక్ ఒక బాల్ ఒక దగ్గర నుంచి మూవ్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, ఇది ఎక్కడి నుంచో ఎక్కడో చూసిందో లేదంటే ఎక్కడి నుంచో జనరేట్ అయ్యిందో అని అనుకున్నాం అనుకో, జస్ట్ ఫర్ సపోజ్, అవును. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఓకే, మనం అనుకున్న జరుగుతుంది, ఓకే మనం మూవ్ చేయగలుగుతాం. లేదు, సపోజ్ మనం మూవ్ చేయలేకపోతున్నాం, లేదంటే ఏదో మనం లాపుతుంది లోపల, సమ్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ ఎలా అంటే మేబీ న్యూటన్స్ సూత్ర ప్రకారం ఏ, ప్రతి 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 చేంజ్కి ఒక కాజ్ ఉంటుంది అన్నట్టు. సో అవును. మేబీ ఆ కాజ్కి ఇంకో కాజ్ ఉండొచ్చు, నువ్వు చెప్పినట్టు. సో ఇది ఎలా అంటే, ఇది ఎంత ఇది మేబీ సర్క్యులర్ డెఫినేషన్లో అనుకున్నా, నాకు అనిపించింది ఏంటంటే పార్షియల్గా ఖచ్చితంగా అయితే కాదు, ఫ్రీ విల్ అనేది పార్షియల్ కాదు, అయితే అది ఉందని లేదా లేదన్నట్టు. సో బేబీ నువ్వు యా మనం ఫ్రీ విల్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. సో లైక్ నీ జీవితంలో సో ఏదైనా ఏదైనా జరిగిన సంఘటన అంటే నువ్వే ఎలాంటిదంటే నాకేమైనా చెప్పే, ఎలాంటిదంటే అది నువ్వు ఏమంటారు దాన్ని, నువ్వు ఏదో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకంలో చెప్పినట్టు, నువ్వు అనుకోకపోయినా అది జరిగిందనమాట. సో అప్పుడు నువ్వు అవును. అలాంటి సిచ్యువేషన్, ఐ మీన్ అలాంటి సిచ్యువేషన్ లో అసలు మన చేతుల్లో ఏం ఉండదురా అసలు, ఫ్రీ విల్ అన్న ఇదే లేదు అన్న సంఘటన ఏమన్నా నీ జీవితంలో అనిపించిందా? అదేమన్నా షేర్ చేసుకోగలుగుతావా? అనుకోకపోయినా జరగడం, ఇంకా అనుకున్నా జరగడం అనేది మన చేతిలో, రెండు మన చేతిలో లేవు కదా. ఒకవేళ ఒకవేళ అనుకోవడం కూడా పాస్ట్ దాని మీద రిలేట్ అయి ఉంది కాబట్టి అసలు అనుకోవడం కూడా మనం అనుకోవట్లేదు. అనుకోవడం కూడా అది మనం ఆ టైంలో అనుకోవాలి కాబట్టి అలా అనుకుంటున్నాం. లైక్ లైక్ ఏమైనా ఎగ్జాంపుల్, లైక్ నీ స్టోరీలో నీ లైఫ్లో జరిగింది ఏమైనా, ఎలా అంటే లైక్ నువ్వేదో సమ్ కైండ్ ఆఫ్ టాస్క్ ఏదో చేయాలనుకున్నావు అనుకో, లెట్ అస్ అవును. సపోజ్, అవును. బట్ మేబీ కానీ నువ్వే చెయ్యట్లేదు అది. అవును. ఈ మేబీ చేయకపోవడం దగ్గర నుంచి ఆ మేబీ పక్కన వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్, నీ మీద నీకు ఏమంటారు గిల్ట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ రావడం, దాని నుంచి మేబీ డిప్రెషన్ లాంటి పదాలు వాడడం, ఇట్లాంటివి ఏమైనా మనం చేయొచ్చు. సో ఇది ఇదంతా లైక్ ఏమంటారు దాన్ని, ఈ థాట్ ప్రాసెస్కి అంటే మనం ఆలోచించిన దానికి ఆ యాక్షన్కి మధ్యలో ఎక్కడైనా నీకు ఫ్రీ విల్ అన్న పదం ఎక్కడైనా నీకు అడ్డు వస్తుంది అనుకుంటున్నావా? లైక్ నాకైతే అలా అనిపించట్లేదు అనమాట. ఫ్రీ విల్ ఉందని చెప్పి లైక్ ప్రతిదీ ముందే ప్లాంట్ అయి ఉందని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒక ఒక ముందే ఒక ప్లాంట్ అయి ఉంది ప్రతిదీ. మనం అలా దారిలో వెళ్తున్న కొద్దీ మనకు తెలిసినా తెలియకపోయినా అవి అలా జరుగుతూ ఉంటాయని చెప్పి అలా అనుకుంటున్నాం. సో ఇప్పుడు అది నువ్వు ఇల్యూషన్ అని అంటావా? ఫ్రీ విల్ ఏంటి అసలు? లైక్ ఇల్యూషన్ కాదు. ఇప్పుడు కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు సిమ్యులేషన్ లాగా. సో నీకు ఫైనల్ గా ఒక రిజల్ట్ అనేది అలా రావాలి. ఆ ఒక పాయింట్ కి రీచ్ అవ్వాలన్నమాట. అన్ని ఒక అన్ని లైన్స్ ఒక పాయింట్ కి కన్వర్జ్ అవ్వాలి. ఆ కన్వర్జ్ అయ్యే కారణంలోని మధ్యలో వచ్చిన కర్వ్స్ కూడా ముందే ప్లాంట్ అయి ఉన్న ఆ కర్వ్స్ అలాగే వెళ్ళాలని చెప్పి ఉందని చెప్పి అంటున్నాం. ఇప్పుడు అవి ర్యాండమ్నెస్ అనేది ఏది లేదు. ఆ ర్యాండమ్నెస్ కూడా ఫిక్స్డ్. సో 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 ఇప్పుడు అయితే నువ్వు ఆ, నువ్వు దీనికి కాంట్రడిక్ట్ చేస్తూ మన ఇప్పుడు హిందూ మైథాలజీలో కానీ లేదంటే క్రిస్టియానిటీలో కానీ ఇస్లామిక్ లో కానీ ఇప్పుడు మనం చేసిన మంచి బట్టి మనం స్వర్గానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం అని చెప్పి ఆధారపడి ఉంటది అని చెప్పి అంటారు కదా. మళ్ళీ అవును. దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ హిందూ మైథాలజీలోనే మనకి దేవుడు తలరాతి రాసి ఆ, వదిలేస్తారు. సో ఇంకా అది అలాగే అవుతుంది. ఇంకా జాతకాలు, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా దాని గురించే కదా. ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ముందు నీకు ఒక ఆపద వస్తుంది, లేదంటే ఏదో ఒకటి అవుతుంది, లేదా మంచి జరుగుతుంది అని చెప్పి ఎలా చెప్తున్నారు. ఆ, ఇంకా దేవుడు తలరాత రాసి పడేస్తారు అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ రాసిన తర్వాత మళ్ళీ ఈ స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే దేవుడు లేదంటే దేవుడు అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే మనకన్నా ఒక హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు దేవుడు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి చెవులకి మనం ఎలా దేవుళ్ళం, ఎందుకంటే వాళ్ళు జీవన లైఫ్ మనం కంట్రోల్ చేయగలం కదా.
ఇప్పుడు మనం ఉమ్, చివరిని చంపాలనుకుని చంపేయచ్చు, లేదంటే ముందేదైనా బ్లాక్ పెట్టి వేరే దారిలో నడిపించవచ్చు. ఇప్పుడు అవును. చివరి లైఫ్ మనం డిసైడ్ చేస్తున్నాం అంటే చివరికి మనం దేవుడు లాంటి అంటే తనకంత హైయర్ బీయింగ్ కాబట్టి మనం అలా అవును. మనకన్నా హైయర్ లో ఉన్న వాళ్ళని మనం దేవుడు అనుకోవచ్చు, ఎక్స్టర్నల్ పవర్ అనుకో. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఆ పవర్ మనల్ని ఒక జంక్షన్ లో పెట్టేసి నువ్వు డిసిజన్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే స్వర్గంలోకి వెళ్తావు, ఇంకా లెఫ్ట్ తీసుకుంటే నరకంలోకి వెళ్తావు అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు అవును. ఈ రైట్ రాంగ్, అసలు ఈ రైట్ రాంగ్ అనే కాన్సెప్ట్స్ కూడా మనుషులు కనిపెట్టినవే కదా. ఇప్పుడు ఈ సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి ఆ, ఒకరి నుంచి ఇంకొకరికి రక్షణ లైక్ మనం ఆ, లేదంటే. అద్- లేదు మనం ఇంకొంచెం డీప్ వెళ్దాం. లైక్ ఎలా అంటే నువ్వు ఫ్రీ విల్ ఏ మనం ఏం చేయాలని చూస్ చేసుకోవడం ఫ్రీ విల్ అనుకుందాం అనుకో. సో ఉమ్, ఆ చూస్ చేసుకోవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు లైక్ నువ్వు మన ఇద్దరం లేదా నువ్వు ఎవరినైనా ఏదో సమ్ ఐస్ క్రీమ్ పార్లర్కి ఏదో తీసుకెళ్ళావు. మేబీ దే హ్యావ్ ఓన్లీ టూ చాయిసెస్ లైక్ చాక్లెట్ అండ్ ఉమ్, వెనిలా. ఉమ్. అక్కడ ఆ రెండిట్ల మధ్య ఏదో ఒకటే చూస్ చేసుకోవడానికి కారణం ఏమని అనుకుంటున్నావు? మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టే కదా. ఓకే. లైక్ అప్పుడు అసలు మేబీ మేబీ అప్పుడు కూడా సంథింగ్ ఏదో తీసుకున్నావు. ఏదో ఉమ్, లైక్ అంటే ఏదైనా మేబీ లెటస్ అస్యూమ్ మేబీ నువ్వు రెండు టేస్ట్ చేసావు, అవును. రెండు తిన్నావు, కానీ ఒకటే చూస్ ఉమ్, చేసుకుంటున్నావు. సో అవును. కానీ అదే పర్సన్ రెండు తిన్నాడు, సేమ్ నీ అన్ని సార్లే తిన్నాడు అనుకున్నావు. అవును. మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ నువ్వు చూస్ చేసుకోపోవచ్చు. సో అవును. ఈ యా సేమ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ తో తయారైనవి, సేమ్ అవును. టైప్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టేస్ట్ చేసినవి, స్టిల్ చాయిసెస్ ఆర్ డిఫరెంట్. సో ఇది అవును. దీన్ని నువ్వు ఎట్లా చెప్తా కానీ అంటే ఆ, యా మనకి ఈ నచ్చడం నచ్చకపోవడం అనేది ఇప్పుడు చిన్నప్పుడు ఆ, ఒక పని చేసాం అనుకో. ఇప్పుడు ఉమ్, పని చేసినప్పుడు మనకు ఒక పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ వచ్చింది అనుకో. లైక్ ఈ పని చేసిన తర్వాత ఎవరైనా మెచ్చుకోవడం, లేదంటే ఆ, ఇప్పుడు మనకి ఆనందం ఇంకా బాధ కూడా మనకి ఎదుటోళ్ళ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేస్తే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆనందపడి నవ్వారు అనుకో, ఉమ్. ఆ పిల్లలు కూడా ఇది మంచిగా ఇది ఇది చేస్తే ఆనందపడతారని చెప్పి అలా పని చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఏదో పని చేయగానే ఏదైనా దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కోప్పడడం కానీ చేశారనుకో, ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పి అనుకుంటాం కదా. సో అలాగా, అంటే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ బట్టి మనకి ఇన్పుట్స్ వచ్చి మన క్యారెక్టర్ కానీ మన టేస్ట్ కానీ అలా డెవలప్ అవుతుంటది కదా. అప్పుడు మనకి ఫ్రీ విల్ ఎక్కడ ఉంది? మన ఈ టేస్ట్ నచ్చడం కూడా ఎదుతో మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ఆ టేస్ట్ చూస్ చేసుకున్నాం కదా. సో నువ్వు మనిషికి ఏ మోడల్కి తేడా లేదంటావు. మనం కూడా ఏదో చిన్నప్పటి నుంచి ఏదో డేటాతో ట్రైన్ అయితే అవును. అవును. అట్లా. అవును. అవును. ఇంకా ఆ డేటా కూడా ఇంకో డేటా నుంచి ట్రైన్ అవుతూ ఉంటది. ఇప్పుడు అలా ముందుకెళ్తూ ఉంటే నీకు బ్యాక్ ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఏది ఒక కారణం కారణానికి ఏది కన్వర్జ్ అవ్వదని చెప్పి అనుకుంటున్నాను మరి. ఓకే. లైక్ కారణానికి ఏం కనవచ్చు అంటే లైక్ ఇనీషియల్లీ మొదలైంది అంటున్నావా? ఆ ఆ మొదలు కూడా అదే అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు ఒక దాని నుంచి ఇంకొక దానికి వచ్చింది, ఉమ్, ఇంకో దాని నుంచి ఇంకో దానికి కాజ్ అయింది. అలా కాజ్ ఉమ్, అయ్యి మనం మాట్లాడడం లేదా మనం ప్రయోగిస్తున్న ఆ పదాలు కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం కూడా మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మనల్ని ఎఫెక్ట్ చేయడం బట్టి మనం ఈ పదాలు వాడుతున్నాం, లేదా ఈ భాషలో మాట్లాడుతున్నాం, లేదంటే మన క్యారెక్టర్ లా డెవలప్ అయింది. ఉమ్. ఆ, ఇది ఇలాగ అవుతుంది కదా. సో ఇక్కడ మనిషికి ఫ్రీ విల్ అనేది ఎక్కడ ఉంది? అలా ఫ్రీ విల్ అనేది ఎక్కడ ఉందంటే ఆ, అంటే మామూలుగా ఏదో స్టాటిస్టిషియన్ లేదా వెస్టర్న్ ఫిలాసఫీలో ఎలా చెప్తారంటే ఆ, దీన్ని లైక్ ఈ మార్కస్ ఎలియరస్ టైంలో ఈ వాళ్ళు ఈ చా ఈ కింద ఉన్న సోల్డర్స్ లేదంటే మామూలుగా డైలీ వర్క్ ఫోర్స్ అన్నట్టు వాళ్ళని చాలా హింసించేవాళ్ళు అనమాట, టార్చర్ చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళని మోటివేట్ చేయడానికి స్టోయిక్ ఫిలాసఫీ అది పుట్టింది. నీకు తెలుసు కదా స్టోయిక్, ఉమ్. బ్యాట్మ్యాన్ కైండ్ ఆఫ్ లేదు, దాన్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జనాలు.
కూడా స్టోయిసిజం అంటే వింటున్న వాళ్ళకి లైక్ కూడా. మనం లైక్ ఎంత ఎంత హార్డ్ టైమ్స్ వచ్చినా, ఎంత సివియరిటీ ఆఫ్ పెయిన్ ఉన్నా ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, దాన్ని విత్ స్టాండ్ చేయగలిగేదే ఈ స్టోయిసిజం అన్నట్టు. లైక్ మనం దానికి రియాక్ట్ అవ్వకుండా జస్ట్ కంట్రోలింగ్ విత్ ప్లెయిన్ ఫేస్ అన్నట్టు. లైక్ నువ్వు ఇప్పుడు శివ సినిమా చూసావు అనుకో, అందులో నాగార్జున ఎప్పుడు ఒక ఇంటెన్స్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు. లైక్ అలాగే అవును. బ్యాట్మ్యాన్, మన అవును. క్రిస్టోఫర్ నోలన్, లైక్ ట్రయాలజీ ఉమ్. చూసిన అవును. వాడు మేబీ వాళ్ళ ఫ్యామిలీ కోల్పోతాడు, ఇంకా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో బతుకుతాడు. వాడి వాడి రియల్ ఫేస్ తెలియదు ఎవరికి. ఇంకా అవును. వాళ్ళ వాళ్ళ వాడు ఎంతగానో ఇష్టపడిన గర్ల్ ఫ్రెండ్ కూడా వేరే లాయర్ తో ఉంటది. లైక్ అవును. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అక్కడ. ఏంటంటే వాడు ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటాడు ఎప్పుడు. ఈ వోంట్ చేంజ్ టు ద ఎక్స్ట్రీమ్స్ అన్నట్టు. అవును. దాన్ని స్పైసెస్ అంటారు. సో ఇక్కడ ఇది ఎందుకు తీసుకొచ్చా అంటే, ఈ మార్కస్ ఎలియస్ టైంలో వా ఆయన ఏం చెప్తాడంటే, అంటే ఈ మెడిటేషన్స్ అనే పుస్తకంలో, ఈ వాళ్ళకి అంటే కింద పనిచేసిన వాళ్ళకి, మీకు మీరెప్పుడు మీ ఫ్రీడమ్ మీ చేతుల్లో ఉందని నమ్మండి, అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు చెప్తాడు. సో దట్స్ కైండ్ ఆఫ్ ఫ్రీ విల్ ఉందని వాళ్ళకి అవును. గుడ్డిగా చెప్తున్నాడు. ఫ్రీ విల్ ఉందని మీరు అవును. నమ్మారు అనుకో, అప్పుడే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మీకు ఈ డిసప్పాయింట్మెంట్ ఈ ఇవేమీ రావు అన్నట్టు. సో ఇట్స్ కైండ్ కానీ ఆఫ్ ఉమ్. ఎస్కేపిజం కైండ్ ఆఫ్ అనొచ్చు. లైక్ ఇది ఆ, ఆ, అదే ఇప్పుడు దీనికి చెప్పు చెప్పు. ఆ, ఆ, దీనికి ఇంకొకటి ఏంటంటే, మనం ఓవర్ థింకింగ్ చేస్తూ మ- చాలా వర్స్ట్ పాసిబిలిటీస్ ఊహించుకుంటాం అనమాట. రియాలిటీలో అంత వర్స్ట్ గా జరగకపోవచ్చేమో. మనం ఆలోచించి మల్టిపుల్ పాసిబిలిటీస్ ఆలోచించి వర్స్ట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు దీన్ని ఎస్కేప్ చేయడానికి ఏం చేయాలి? మనం యాక్షన్ తీసుకోవాలి. ఆలోచించడం కన్నా మనం ఏదో ఒక యాక్షన్. అంటే ఇప్పుడు నో సడన్ గా ఒక నో సబ్జెక్ట్ నో ఫెయిల్ అవుతాం అనుకో. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ అన్నమాట. ఆ కింద పనిచేసిన అవును. వాళ్ళది, వాళ్ళు పైన వాళ్ళ అవును. మీద ఏం చేయలేరు. అవును. సో ఈయన ఏం చేయాలి? వాడి బ్రెయిన్ ట్రైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం కార్పొరేట్ వరల్డ్ లో పని చేస్తున్నాం అనుకో, లేదా ఒక రీసెర్చ్ అవును. ల్యాబొరేటరీలో పని చేస్తున్నాం. వి విల్ గో టు ద లాస్ట్ ఆఫ్ స్ట్రెస్, సమ్ రిగరస్ ప్రాసెస్ ఏవో అవుతుంటాయి, సో మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే మనం దాన్ని ఎలాగోలా కంప్లీట్ చేయడానికి చూడాలి, లేదంటే దాన్ని విస్టాండ్ చేసుకోవడానికి చూడాలి. అప్పుడు ఏం చేయాలి? అవును. మన మన మెంటాలిటీ, మన కైండ్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి, వే ఆఫ్ పర్స్పెక్టివ్. సో అక్కడ ఆ మార్కస్ ఎలియస్ ఏం చేశాడంటే, వాడికి తెలుసు శేఖర్ కమల సినిమాలో హీరో లెక్క హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ అన్నట్టు. అవును. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంకా వాళ్ళ మైండ్ ట్రైన్ చేస్తున్నాడు. బాబు మీకు ఫ్రీ విల్ ఉందరా, మీకు ఫ్రీడమ్ మీ చేతుల్లో ఉంది, మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. సో మీరేం ఉన్నట్లు చూసి బాధపడకండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అది మీరు చేయండి, ఆటోమేటిక్గా అన్ని అట్లా సయ్యం జరుగుతాయి అన్నట్టు. ఈస్ ట్రైన్ టు టెల్ దట్ మీ ఫ్రీడమ్ మీ చేతుల్లో ఉంది అంటే అన్నట్టు. డిస్ట్రాక్ట్ అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయమని చెప్పి, అంతే కదా? మేబీ లైక్ వాడు చెప్పింది ఏంటంటే, హ్యాపీనెస్ మీ చేతిలో ఉందని, అంటే ఫ్రీ విల్ ఉంది మీకు. మీరే మీవే మీ అంటే మీరు నువ్వు హ్యాపీగా అన్నట్టు ఇప్పుడు బతకాలనుకుంటే బతకొచ్చు. ఈ ప్రెసెంట్ నువ్వు సిచ్యువేషన్స్ ఎంత ఖర్చుగా ఉన్నా మీరు హ్యాపీగా బతకాలనుకుంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ నుంచి కూడా మనం హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి. యా సో ఇది ఇది ఎట్లా అంటే, దిస్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ఇది ఒక డైలమా అన్నట్టు. మన అంతే కదా? భగవద్గీతలో డైలమా టైప్ లో. ఎలా అంటే ఉమ్. ఆ, వీడు ఆ, నువ్వు అన్నావు కదా, థింక్ చేయడం వల్ల ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఆ, అవును. అందుకే అందుకే ఎవరు ఎప్పుడు ఎవరైనా నవ్వుతున్నారు అనుకో, ఆ, నవ్వుతున్నప్పుడు ఏం ఏం మాట్లాడరు, ఎదుటోళ్ళు కూడా ఉమ్. నవ్వుతారు. అదే ఎవడైనా ఏడుస్తున్నాడు అనుకో, ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి నువ్వే ఆలోచించుకో, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఆడు ఆలోచించుకుంటాడు, ఆ గ్యాప్ లో వేయడం మానేస్తాడు. ఇది ఉమ్. అదే అదే నవ్వుతున్న అదే టైంలో అన్నావు అంటే అనుకో. ప్రెసెంట్ ఎమోషన్ ని క్యారీ చేయకుండా దాని గురించి మనం ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే ఆ ప్రెసెంట్ ఎమోషన్ ఓవర్కమ్ చేయగలం అని చెప్పి ఇవన్నీ వచ్చాయని చెప్పి అనుకుంటున్నా. యా మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఎస్కేపిజం అని అన్నట్టు. లైక్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఖచ్చితంగా నాకైతే నువ్వు అన్నట్టే మనం ఈస్టర్న్ ఫిలాసఫీ నుంచి ఆ, ఇంకా
మన అదే ఈ టెనెంట్ లో చెప్పిన మ్యాట్రిక్స్ లో చెప్పిన వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అట్లా అంటారుగా, అంటే ఏది జరగాలో అదే జరిగింది అన్నట్టు ఆ, స్వామి ఆ, వివేకానంద ఆ. చెప్పినట్టు. సో యా నాకు తెలిసి ఇంకా ఇదో జస్ట్ ఈ ఫ్రీ విల్ అనేది escapism కి, లేదంటే మన యొక్క హ్యూమన్ కి ఓకే క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఏదైనా చేయగల సత్తా. ఎలా అంటే వాళ్ళు ఏది చెప్తారుగా, ఆ, అనుకుంటే ఏదైనా చేసేస్తాంరా అది ఇది అన్నట్టు. ఆ, అంటే ఇప్పుడు ఫ్రీ విల్ లేదనుకుంటే మనిషి నిస్సాయంగా ఏం పని ఆహా, చేయకుండా ఖాళీ కూర్చుంటారు కదా. ఇట్ లీడ్స్ టు లేదంటే ఇంకోలా దాట్ కూడా కైండ్ ఆఫ్. ఆలోచించుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పు. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ, లేదంటే ఎవరైనా వెళ్ళిపోయినా, లేదంటే ఏదైనా చేయాలనుకొని చేయలేకపోయినా, ఉమ్, అలాంటి టైంలో మనకి ఫ్రీ విల్ లేదు, ఇది ఎలాగ అవ్వాలో అలాగే అవుతూ ఉంటది. సో ఇప్పుడు మన చేతిలో లేని దాని గురించి మనం బాధపడడం ఎందుకు, అలా కూడా అనుకోవచ్చు కదా ఫ్రీ విల్ లేదనుకొని. ఇదంతా మళ్ళీ మన థాట్ ప్రాసెస్ లోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అది ఉన్నా ఫ్రీ. లేకపోయినా ఇప్పుడు ఫ్రీ విల్ ఉందనుకో, ఆ ఉమ్, ఫ్రీ విల్ ఉంది, మనం ఎలాంటి ఆ, చెడు జరిగినా లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అనుకుంటే మారిపోవచ్చు. ఇదంతా మన చేతిలో ఉంది. మనం ఉమ్. ఏం పని చేయట్లేదు కాబట్టి ఇది ఎలాగుంది. మనం ఏదైనా అనుకుంటే ఇప్పుడు మనం దాని మీద ప్రయత్నించి మనం దీని కరెంట్ సిచ్యువేషన్ మార్చొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. లేదా ఫ్రీ విల్ లేదు అని చెప్పి అనుకుంటే ఎలాగ మన చేతిలో లేదు కదా, మనం ఏం చేస్తున్నాం ఒకటే. సో ఈ ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్ ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా. లేదు ఇక్కడ యాక్చువల్లీ నేను అదే చెప్తున్నా, మనం ఫ్రీ విల్ కంటే ఇంకొంత లోతుగా వెళ్తే ఆ ఉమ్, ఆ డెసిషన్ ఆఫ్ చాయిస్ మేకింగ్, అసలు మనం ఉమ్, ఎందుకు చూస్ చేసుకుంటున్నాం. ఏదో ఇంజనీరింగ్ డాక్టర్ ఉంది, ఎందుకు ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటున్నాం, లేదా ఎందుకు చార్టెడ్ అకౌంటెంట్, లేదా ఏదో స్ట్రాబెర్రీ వెన్నెలా ఉంటే ఎందుకు చాక్లెటే కావాలని, ఐ మీన్ లైక్ అవును. ఈ ఈ ఉన్నవి ఎందుకు తీసుకోవట్లే. ఈ చాయిస్ మేకింగ్ ఎక్కడో లైక్ నువ్వు ఒక పర్సన్ అడిగినా, మీ ఫ్రెండ్ లేదంటే తీసుకెళ్ళిన పర్సన్ అడిగినా, నాకు అదంటేనే ఇష్టం లేదా అదంటే ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ అవును. పదాలతో దాన్ని ఆపేస్తారు. కానీ ఉమ్, ఒక స్టెప్ ముందుకెళ్ళి అసలు అదే ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అని ఒక్కసారి చూస్తే, మేబీ నువ్వు అన్నట్టు పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్, మెమరీ కైండ్ ఆఫ్ థింగ్. పాస్ట్ లో ఏదో ఎక్స్పీరియన్స్ చేసాడు, లేదా ఎక్కడో చూసాడు, లేదంటే ఆ, వీడు ఎక్కడో విన్నాడు. ఏది, ఒరే అవును. ఇదైతే వాటి కంటే ఇక్కడ అయితే బాగుంటదిరా. బాగుంటది. బాగుంటది, నలుగురు అవును, దగ్గర అంతే కదా. నలుగురు దగ్గర విన్నాడు అనుకో, మేబీ అవును. ఇదే బాగుంటదేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటది. ఉమ్, సో ఇది అంటే ఈ చాయిస్ మేకింగ్ అనేది ఎక్కడో విన్న దగ్గర నుంచి వచ్చింది అనుకో, అవును. అది మనకి ఏమైందంటే, మనం అది తీసుకున్నాం, ఏమంటే ఆ డెసిషన్ తీసుకొని అందులోకి వెళ్ళాం. లేదా నేనేదో క్రికెటర్ ఏదో ఐ మీన్ క్రికెటర్ని చూసి క్రికెట్ ఆడదాం అని అనుకున్నాను అవును. అనుకో, చుట్టుపక్కల సర్కిల్ బట్టి క్రేజ్ బట్టి ఉమ్, నేనేదో చూస్ చేసుకుని అకాడమీలో జాయిన్ అయ్యా, క్రికెట్ ఉమ్, ఆడుతున్నా. ఆ, నా నేను ఆడిన నాటికే వాడు సెలెక్ట్ చేయడు ఖచ్చితంగా. సో అప్పుడు అప్పుడు ఏమైంది, ఆ, అప్పుడు నువ్వేమంటారు, ఇదే నా ట్రూ కాల్ నా జీవితంలో. సో ఉమ్, నేను ఐ షుడ్ గివ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అని అనుకున్నా అనుకో. కానీ ఉమ్, స్టిల్ నేను చేయలేకపోతున్నా. అక్కడ అది అవును. అనేది నా చాయిస్ అది. సో నాకు ఫ్రీ విల్ ఉందనుకొని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చేసిన, అది అట్ ద ఎండ్ ఏమవుతుందంటే, నా నా కైండ్ ఆఫ్ జెనెటిక్స్కి, నా కైండ్ ఆఫ్ డిటర్మినేషన్కి, కన్సిస్టెన్సీకి ఖచ్చితంగా యా. అది ఖచ్చితంగా అది చేయలేను. సో ఇక్కడ నో యువర్ ట్రూ కాలింగ్ అంటారు కదా, అంటే ఆ, మన మన చాయిసెస్, మన డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలంటే, మేబీ అథారిటేటివ్ బేసిస్ లా ఉండకూడదు. అథారిటేటివ్ బేసిస్ ఇన్ ద సెన్స్ ఎవరో చెప్పారని, ఆ, అంటే అది మనం ఏదో కాన్షియస్ గా చేస్తామని కూడా కాదు, అన్కాన్షియస్లీ మనం చూస్ చేసుకుంటాం రెండిట్ల మధ్యలో ఇదే కావాలన్నట్టు. హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అంటే ఇదే కావాలి, ఇదే ఆ, దానికి ఒక రీజన్. ఆ రీజన్ కూడా ఎక్కడో మనం విండిదే. వేడి నీళ్ళు అవును. తాగితే గొంతు బాగుంటుందిరా, లేదా చల్ల అవును. నీళ్ళు తాగితే అట్మాస్ఫియర్ ఇట్లా ఉంది కదా అన్నట్టు. అవును. సో 1 minute ఒకసారి పాజ్ చేయి, మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను. సారీ ఫర్. ఓకే, ఎక్కడ ఎక్కడ పోయినా. డిటర్మినేషన్ మైండ్ సెట్ నుంచి మనం థింక్ తీసుకునే ఆ చాయిస్ మేకింగ్ అనేది, అది యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం, లైక్
చెప్తుంటారు కదా ఇంట్లో, ఆడికి ఏం చేయలేదు ఆడికే తెలియదు, ఆడికి ఏం చూస్ చేసుకోవాలి ఆడికే తెలియదు అన్నట్టు. లైక్ మనం తెలుగు సినిమాల్లో కూడా మెంటల్ మధ్యలో అని ఒక శ్రీ విష్ణు సినిమా ఒకటి వచ్చింది. వాడు రెండు రెండు ఉంటే జడ్జ్ చేసుకోలేడు ఏం కావాలని. అవును. అప్పుడు ఏం చేస్తారు, కొంతసేపు ఆ హీరోయిన్ ఏమంటదంటే ఒక 5 నిమిషాలు ఆగు, ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఒకసారి ఆలోచించిన తర్వాత ఫిక్స్ అయ్యి అనుకో, దాంతో వెళ్ళిపో, ఇంకా ఉమ్. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు అని అంటారు. కానీ మనకి ఆ, హీరోకి ఎలా ఉంటుందంటే ఏ చూస్ చేసుకున్నా ఇది కాకంటే వేరేవి కూడా ఉన్నాయి, అవి అవి బెటర్ ఏమో, వీటికంట అది బాగుంటుందేమో నాకు ఇంకా. సో యా. ఇది ఇదంతా ఎలా ఉంటుందంటే ఇది చూస్ చేసుకోవడమే ఎందుకో రాంగ్ అని అనిపిస్తుంది నాకు ఏదైనా. అసలు చూస్ మనం కాన్షియస్ గా చూస్ చేసుకున్నా, కాన్షియస్ గా చూస్ చేసుకోలేకపోయినా ఆ రెండు మన చేతిలో లేవని చెప్పి అనుకుంటున్నాను. ఆ రెండు మన చేతిలో లేవు కదా. యా, నువ్వు చెప్పింది లైఫ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తే మన స్టీవ్ జాబ్స్ ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కాన్వకేషన్ లో ఒక టాక్ ఉంటుందిగా, మనం వినే ఉంటాం. అవును. ఆ, ఆయన అని చెప్తుంటాడు, నేను అసలు ఈ కోర్స్ సమ్ ఏది క్రిప్టోగ్రఫీయా అయితే క్రిప్టోగ్రఫీ కోర్స్ ఏదో జాయిన్ అయ్యాను, డిజైన్ సంబంధించింది. అది అప్పుడు అవును. ఎందుకు జాయిన్ అయ్యానో నాకు కూడా తెలియదు. తర్వాత ఈ మ్యాక్ మ్యాక్ చేసిన తర్వాత అవును. నాకు ఇందులో కాలిగ్రఫీ. కాలిగ్రఫీ. కాలిగ్రఫీ, సారీ క్రిప్టోగ్రఫీ కదా, అవును. కాలిగ్రఫీ అది ఇందులో అవును. ఉపయోగపడింది. అవును. సో ఫస్ట్ టైం మ్యాక్ లోనే లాంచ్ చేశారు అనమాట, డిఫరెంట్ ఫాంట్స్. అప్పటి వరకు ఒకే ఫాంట్ ఉంటుంది. అది కూడా ఒక బూస్ట్ ఇచ్చింది దానికి, ప్రొడక్ట్ ముందుకెళ్ళడానికి. సో ఇప్పుడు ఇప్పుడు జనాలు ఇప్పుడు మన ఫోన్ లో వాడుతున్న మొత్తం ఫాంట్స్ అన్ని ఇలా మారడానికి అది కూడా ఒక కాజ్ అయింది కదా. ఇప్పుడు ఆ కాజ్ కి ఆయన ముందు ఒక క్లాస్ తీసుకోవడం, ఇప్పుడు ఆ అలా కోర్స్ ఆ, తీసుకోవడం. అలా నేను అక్కడ ఏమైతుందంటే అంటే నేను అది ఎందుకు తీసుకొచ్చా అంటే మధ్యలో ఆ, నువ్వు చెప్పినట్టు చాయిస్ చాయిస్ తీసుకోవడం తీసుకోకపోవడం అది ఎలానో ఐ మీన్ ఏ చాయిస్ తీసుకున్నా అది ఎలానో జరిగేది జరుగుతుంది అన్నట్టు నువ్వు అనుకుంటే ఆ, అక్కడ థింగ్ ఏంటంటే స్టిల్ మనం నువ్వు అన్నట్టు తప్పులు చేస్తాం, అట్ల నుంచి నేర్చుకుంటాం, మళ్ళీ అది కరెక్ట్ కాదని అర్థమైంది మనకి, వేరే దారిలో వెళ్తాం. కానీ ఇక్కడ అవును. లైక్ కొంచెం ఏదో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, ఆ మేబీ ఆ తప్పుల్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం ఈస్టర్న్ ఫిలాసఫీ టైప్లో ఏదో అంటే సాధువులా అనట్లేదు, ఆ చాయిస్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాయిస్ మేకింగ్ లో ప్రాబ్లం ఏం లేదు, మన వే ఆఫ్ థింకింగ్ లో ప్రాబ్లం ఉంది. వే ఆఫ్ థింకింగ్ లో అంటే మనం ఏదో మనకి అది ఇష్టమో లేదో పక్కన పెడితే అది ఖచ్చితంగా ఇష్టం అని మనం బలంగా ఫిక్స్ అవుతాం మైండ్ లో. ఆ అవును. కానీ ఈ- ఆ ఇష్టం అనే కాన్సెప్ట్ ఆడబడడానికి కూడా ముందున్న ఉమ్, సిచ్యువేషన్స్ ఆ, కారణం కదా అది అవన్నీ. యా, ఇప్పుడు ఆ, ఇప్పుడు ముందు ఒకరికి మనిషిని కారణం. చెప్పడం ఇష్టం. ఆ, అది అది ఎలాగ ఇష్టమైందిరా బాబు అంటే, ఆయన పెరుగుతున్న దశలో చూసిన ఇన్సిడెంట్స్ కానీ, ఇప్పుడు మన స్పైడర్ సినిమాలో విలన్ కి మ్యాన్ కి మనుషులను అదే చంపడం, లేదా మనుషులు ఏడుస్తూ చూడడం అంటే ఎందుకు ఇష్టం. లేదంటే ఇప్పుడు లేదంటే స్వామీజీకి కానీ, లేదంటే ఆ, ఇప్పుడు చక్రం సినిమాలో హీరోకి మనుషులు నవ్వుతూ ఉంటే చూడడం ఎందుకు ఇష్టం. అవన్నీ ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చాయి కదా. కొన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అదే అదే మనిషి ఎట్లనో ఆ, అన్ని వాడి ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకోలేడు కాబట్టి ఈ పుస్తకాలు సినిమాలు పక్క అవును. వ్యక్తులతో అవును. అంతే లేకపోతే అంతే. ఇవన్నీ ఉంటాడు. అవును. సో యా, నువ్వు చెప్పింది లైక్ ముందు కాజ్ ఉంది, కానీ ఆ కాజుకి కాజ్ ఏంది, ఆ కాజుకి కాజ్ ఏంది అని అనుకుంటూ వెళ్తే ఆ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ అన్నట్టు. అప్పుడు అది ఫ్రీ విల్ డైలమాలో పడేస్తున్నట్టు. అంతే కదా. ఇప్పుడు ఫ్రీ విల్ ఉందని చెప్పి ఎలా అనుకుంటాం మనం, మనం అసలు అనుకోవడానికి కారణమే లేదని చెప్పి అనుకుంటున్నా. ఫ్రీ విల్ ఉందని చెప్పి అనుకోవడానికి కానీ ఒక కారణమే రక లేదు. ద థింగ్ కానీ ఒక రకంగా ఏంటంటే ఈ నాకెందుకో ఈ ఫ్రీ విల్లే మనుషుల్ని ఉమ్. డిప్రెషన్ లోకి తోస్తుందేమో అనిపిస్తుంది. అవునా. లైక్ ఇది ఒక రకంగా అంతే కదా. నేను చేసిన దాన్ని బట్టి నాకు ఇలాగ అయింది. ఇదా ఇదంతా సో ముందు ఇంకోటి మనం మాట్లాడుకున్నాం. మనకి ఫ్రీ వీల్ ఉంది. సో మన ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉన్నా మనం మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు.
సో అది మన చేతిలో ఉంది. మన ఆనందంగా ఉండడం కూడా మన చేతిలో ఉంది. అదే మనం కొంచెం మన వేరేగా ఆలోచిస్తే మనం ఈ పని చేయడం వల్లే మనకి ఇలా ఈ ప్రెసెంట్ మనం ఇలాగ ఉన్నాం. సో ఇది కూడా మన చేతిలో ఉంది అని చెప్పి డిప్రెషన్ లో పోవచ్చు కదా. నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి. యా పోవచ్చు కదా అని నువ్వు లైట్ గా అంటున్నావు. యాక్చువల్లీ మనం బాయ్స్ హాస్టల్ లోనే అంటే ఉంటున్నాం. లుకింగ్ అట్ ఆల్ దోస్ పీపుల్ ఆల్ ద డే అండ్ నైట్. ఇంకా ఊరకనే పిచ్చోళ్ళు లెక్క ఇంక ఈ సాడ్ సాంగ్స్ వేసుకుంటా తెలిసిందేగా, కవితలు పెట్టుకుంటా ఈడ ఓకే ఓకే. ఇక్కడ. సో ఈయన అలా అంటా ఫ్రీ విల్ అసలు ఇది బాగా రుద్దేశారు. ఎక్కడి నుంచి రుద్దుతారు అంటే నాకు తెలిసి ఫస్ట్ నువ్వేమనుకున్నా చేయగలవు అన్న అన్న పదం నేను సినిమాల్లో పుస్తకాల్లో టీచర్ల దగ్గర కంట ముందు పేరెంట్స్ దగ్గర ముందు విన్నా. ఆ, అంతే. ఖచ్చితంగా ఎక్కడో మనం మనం ముందు అనుకున్నట్టు మనమే ఒక 20 సంవత్సరాలు ఏమంటారు దాన్ని బాగా సాధన చేసేస్తే ఘంటసాల పాడలేం కదా. సో ఏమో పాడొచ్చేమో. ఎందుకు పాడదాం అనుకున్నాం. ఘంటసాలలాగా ఘంటసాల అన్న బాలసుబ్రహ్మణ్యం లాగా మన ఘంటసాల. మీ ఘంటసాలే ఘంటసాల ఎందుకు? మన ఆ, బాలసుబ్రహ్మణ్యం కూడా మనం ఇప్పుడు లేదు ఇది కొన్ని ఆ ఏమంటదంటే ఆ జెనెటిక్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది. లైక్ అయితే మరి అక్కడే ఫ్రీ విల్ లేదని తెలిసిపోతుంది కదా. అదే అన్న నేనేమన్నా అంటే ప్రతి ఫ్రీ విల్ అనేది యా చాయిస్లు అవుతాయా అవ్వదా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏంటంటే జెనెటికల్ ఇప్పుడు డ్రైవ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మన కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ నువ్వు రామానుజన్ తీసుకున్నావు అనుకో. రామానుజన్ ఏమంటారు ఆయన వాళ్ళ గైడ్ అడుగుతాడు అసలు నీకు అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, రాత్ర ప్రూఫ్లు దేవంతో ఎందుకు రాసేస్తున్నారు అని చెప్పి అంటారు కదా. లైక్ కొన్ని కొన్ని జెనెటికల్ గా ఇంకా అట్లా లైక్ హుస్సేన్ బోల్ట్ తీసుకున్నా. హుస్సేన్ బోల్ట్ ఓ ఆ, ఏమంటారు దాన్ని పరిగెట్టేస్తా ఉంటాడు. మేబీ ఏమంటారు దాన్ని ఇన్బిల్ట్ అన్నట్టు. ఇన్బిల్ట్ అంటే అట్లా ఇన్ ద సెన్స్ జెనెటికల్ గా అయినా లేదంటే గాడ్స్ గిఫ్ట్ అంటారు కొంతమంది. అది అది ఏమన్నా సో గాడ్స్ గిఫ్ట్ అంటేనే మన చేతిలో లేనిది. మన చేతిలో నువ్వు ఆ, అలా. సో దీన్ని మళ్ళీ ఇంకొక ఈవెన్ సి డైరెక్షన్ లో చూసాం అనుకో. ఇప్పుడు హుసేన్ బాలసుబ్రహ్మణ్యం. బోల్ట్ ఇప్పుడు హుసేన్ బోల్ట్ జమైకాలో పుట్టారు. యా ఇప్పుడు వాళ్ళ యాన్సిస్టర్స్ కానీ ఆ పైన ఉన్న యాన్సిస్టర్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే పరిగెట్టాల్సిందే. అంటే లేదా ఎక్కువ దూరం నడవాల్సిందే. సో దానికి అలాగా అడ్జస్ట్ అవుతూ లేదా మాడిఫై అవుతూ వాళ్ళ లెగ్స్ కానీ లేదంటే వాళ్ళ హార్ట్ కానీ వాళ్ళ లంగ్స్ కానీ అలా చేంజ్ అవుతూ వచ్చాయి కదా, అడాప్ట్ అవుతూ వచ్చాయి. యా సో ఈవెన్ అలాంటి అడాప్టబిలిటీ బట్టే కదా ఆయన్ని ఇంత ఫాస్ట్ గా పరిగెట్టడానికి కారణమైంది. సో అంతే ఫాస్ట్ గా ఇంకొకరు కూడా పరిగెట్టొచ్చేమో, కానీ వాళ్ళు ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణం మళ్ళీ వేరే ఉంటాయి కదా. యా ఇక్కడ సో ఇక్కడ థింగ్ ఏంటంటే లైక్ నేను యాజ్ అదే స్టార్ట్ చేసిన దగ్గరకు వస్తున్నా. నేను ఫస్ట్ వినింది ఏమనుకున్నా సాధిస్తా ఏదైనా చేసేయగలం అంటే నాకు ఖచ్చితంగా నాకు ఎందుకు కరెక్ట్ అనిపించదు. ఆ, కొన్ని స్కిల్స్ అనేవి ప్రాక్టీస్తో వస్తాయి స్కిల్స్. కానీ ఆ, కొన్ని థింగ్స్ ఉంటాయి అవి ప్రాక్టీస్తో రావు. అవి అవి పుట్టుకతో ఉండాలి. పుట్టుకతో ఉండడం ఇన్ ద సెన్స్ మళ్ళీ అది వేరే క్వశ్చన్కి దారి చేస్తుంది. అందరం సమానంగా పుట్టామా లేదా అన్ని అన్నట్టు. ఇక్కడ యా అటువైపు వెళ్ళకంటే మనం ఇక్కడే ఉంటే ఆ, బాలసుబ్రహ్మణ్యం లైక్ వాళ్ళ కొడుకు ఈ షోస్ లో వస్తుంటారు. ఆయన చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటా అది కానీ ఆయన అంత ఇది కాలేపారు ఇక్కడ. ఆయనంత అది కాలేదంటే ఆయన కూడా ఫేమస్ కదా చరణ్. ఆ, ఆ, అంటే అదే బాగా ఉంటది. యా ఆయనంత కాలేదంటే మరి నేను బాగా పాడరని భయపెట్టేసారు. ఆ, బాగా పాడరని చెప్పట్లే, ఖచ్చితంగా వింటాం ఇదంతా ఓకే. కానీ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ థింగ్ అది ఇంకా ఆయనలోనే ఇంకా అది యూనిక్ దాన్నే యూనిక్ అనే పదంతో మనం డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది బెంచ్ మార్క్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారు. ఆ, లేదంటే మనం స్పోర్ట్స్ లో చెప్పుకున్నట్టు వీళ్ళు ఆ, రొనాల్డో లాంటి వాళ్ళు, మెస్సీ లాంటి వాళ్ళు, లైక్ నువ్వు ఫిలిప్ అన్నట్టు లాంటి బోల్ట్, ఆ, ఇక్కడ అంటే దాన్ని
ఒక యూనిక్ వీళ్ళు యూనిక్ రా అని చెప్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటి మళ్ళీ, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏమైనా ఒక ఐడెంటిటీ వస్తే మళ్ళీ వాళ్ళు ఫాలో అయిన ట్రై చేసి ఆ పాతలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అది చూస్ చేసుకుంటారు కదా ఫస్ట్, ఏదో ఒక పెట్టుకొని ఆ పాతలో వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది సాధించగలుగుతారు, కొంతమంది ఏం చేయలేకపోతారు. సాధించే వాళ్ళకంటే సాధించలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు. సో ఆ, నేను ఈ రన్నింగ్ కాంపిటీషన్ వాటికి వెళ్ళినప్పుడు జోనల్స్ స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది స్టేట్ లెవెల్కి వెళ్ళారు. స్టేట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు ఓ కామన్వెల్త్ గేమ్స్ అట్లీట్లో పాల్గొంటారా, అదిరా ఇదిరా, లైక్ వాటి కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పి స్కూల్ మానేయడం ఇదంతా లైక్ వాళ్ళు స్టడీస్ వదిలేస్తారు, పరిగెడుతున్నారు. స్టిల్ ఇప్పటికీ నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు పరిగెడుతున్నారు. స్టిల్ వాళ్ళు ఏమంటారు దాన్ని, వాళ్ళు అందులోని ఇది కాలేదు, ఏం చేయలేదు, కానీ స్టిల్ దేర్ డూయింగ్ దట్ థింగ్. అంటే అది మనం లాస్ట్కి ఏమైందని ఐ మీన్ రిజల్ట్ గురించి పక్కన పెడితే వాళ్ళకి ఇంకా అది ఇష్టం, ఇంకా అందులోనే ఇంకా ఉండిపోవడం. అది వాళ్ళు ఏం సాధించినా సాధించకపోయినా ఏదో చేసుకుంటూ ఉండిపోతారు. అది ఓకే, కానీ కొంతమంది స్పెసిఫిక్గా గోల్ ఓరియంటెడ్ కోసం వస్తారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ పాత్ చూస్ చేసుకున్నది వాళ్ళకి ఇంకా ఆ గోల్ రీచ్ కాకపోతే ఇంకా మనం అనుకున్నట్టు ఈ మన పదాలు లైక్ గిల్ట్, డిప్రెషన్ లాంటివి ఖచ్చితంగా వస్తున్నాయి ఆ చాయిస్ వల్ల. సో మేబీ చాయిస్ ని అంత సీరియస్ గా తీసుకోవడం వల్లే నాకు ఇదంతా ప్రాబ్లం ఏమో అని నేను అనుకున్నా. లైక్ చాయిస్ ఫ్రీ విల్ ఉందనుకొని చాయిస్ తీసుకోవడం వల్ల వచ్చిన అది ఇక్కడ దాని ఏంటంటే వల్ల వచ్చిన రిజల్ట్ బట్టి అట్లీస్ట్ కొంతమంది మనకి అంటే ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ గా ఒకటి దగ్గరికి వెళ్ళి మా అసలు మనకి ఫ్రీ విల్ లేదురా అంటే నేను చెయ్యెత్తున్నాను కదరా అంటాడు. ఆ చీఎత్తలో కూడా కారణం ఉంది కదా. అప్పుడు నేను అది చెప్పాను కాబట్టి అది చీఎత్తుతున్నాడు. అప్పుడు అక్కడ ఆ టైంలో చీఎత్తాలి కాబట్టి నా డైలాగ్ చెప్పండొచ్చు కదా. ఇక్కడ అదే అక్కడ ఏంటంటే వాడు రివర్స్ లో వాదించడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ అవును. ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని దాన్ని ఫిలసాఫికల్ గా ఎలా చెప్పాలంటే అదే ఫ్రీ విల్ ఉందా లేదా అని చెప్పకంట, ఆ పదాలే వాడకంట. నువ్వు ఏదైనా చాయిస్ ఖచ్చితంగా ఎప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ లేదా స్ట్రైట్ ఏదో ఒకటి ఉంటుంది. ఎటుపక్క ఎక్సెల్ ఉంటే ఎటో పక్క వెళ్ళాలి. ఎటో పక్క వెళ్ళాలన్నప్పుడు నువ్వు ఒక డెసిషన్ ఒక చూస్ చేసుకున్న తర్వాత అటుపక్క నువ్వు తీసుకున్న డెసిషన్ ని నువ్వు ఓన్ చేసుకోకంట జస్ట్ ఓకే తీసుకున్నా అన్నట్టు వెళ్ళిపోవాలి. మేబీ అప్పుడే మనం వెనక్కి కూడా రాగలం. ఆ రిజల్ట్ కి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. అది మధ్యలో ఐ మీన్ ఎలా అంటే దారి మధ్యలో మనకి ఆ దారి కరెక్ట్ కాదని తెలిస్తే మనం స్టబాన్ గా ఉండి దూరం డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోకంట మేబీ తప్పు అయిందేమో అన్నట్టు వెనక్కినా రాగలం. కానీ మనం నమ్మిన దాని మీద చాలా బలంగా ఉండి డిటర్మినేషన్ తో దారి బాలేకపోయినా అలా ముందుకెళ్తూ ఉంటే గెలవచ్చేమో కదా. ఇప్పుడు చిరంజీవి గెలవలేదని చెప్పి పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఎలక్షన్స్ లో నుంచున్నారు. స్టార్టింగ్ లో పోటీ చేయలేదు, సెకండ్ టైం పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే సీట్ దొరికింది, అది కూడా పోయింది. ఇప్పుడు ఆయన ఇది మనకి కరెక్ట్ కాదని చెప్పి అనుకొని బ్యాక్ వెళ్ళిపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి ఉండరు కాదు కదా. నేను ఇక్కడ ఏమంటాను చాయిస్ ని ఇక్కడ ఆ చాయిస్ తీసుకునేది కూడా అది అలాగ అవ్వాలి కాబట్టి మనం చాయిస్ తీసుకుంటున్నాం అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తూ ఇంకా కాంట్రడిక్ట్ చేస్తూ మన మైథాలజీలోనే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటంటే నీ తలరాత ఆల్రెడీ రాసుందని, ఇంకొకటి అంటే ఇప్పుడు కృష్ణుడు అంటారు అనమాట. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా అది నువ్వు యాక్షన్ చేస్తూ ఉండాలని చెప్పి, నువ్వు యాక్షన్ చేయడం మాత్రం మానకూడదని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్ అనేది ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ అయ్యింది, ఎక్కడ తలరాత ఆల్రెడీ రాసిందా అని చెప్పి అంటున్నప్పుడు ఇప్పుడు నువ్వు రిజల్ట్ తో సంబంధం లేకుండా నువ్వు యాక్షన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నీకు అక్కడ యాక్షన్ చేయడం అనేది బ్రిడ్జ్ దాటడం అనుకో, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ఏమో వచ్చి రిజల్ట్ అనుకో. ఇప్పుడు ఆ రిజల్ట్ మంచిగా వచ్చినా రాకపోయినా, అంటే మనం ఎలా అనుకున్న డెస్టినేషన్ కి మనం రీచ్ అయినా లేదంటే వేరే ఊరికి వెళ్ళిపోయినా ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జ్ కరెక్టో కాదో తెలియకపోయినా ఆ బ్రిడ్జ్ దాటాలని చెప్పి అంటారు అనమాట.
ఆ, ఇప్పుడు అలా దాటడం వల్ల ఫ్రీ విల్ లేదు. అలాగని చెప్పి మనం యాక్షన్స్ చేయడం మానకూడదు. మనం యాక్షన్స్ చేస్తూ ఉండాలి. ఆ రిజల్ట్ ఏమొచ్చి మనం రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. అలా చేస్తుంటే మనం అదే ధర్మం అని చెప్పి అంటారు. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫిలాసఫీని మనిషి డిప్రెషన్ లోకి వెళ్లకుండా, లేదంటే మనిషి మనం రాంగ్ చాయిస్ తీసుకున్నామేమో అని అనుకోకుండా దాని నుంచి సెపరేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదో ప్రతిదానికి యాక్షన్ చేసావు, నువ్వు వచ్చిన రిజల్ట్ ఏమొచ్చి మంచిగా అవ్వచ్చు, రాకపోవచ్చు, అది నీ చేతిలో లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే అసలు చాయిస్ తీసుకుందే ఆ గోల్ కొట్టడానికి. నువ్వు ఆ గోల్నే పట్టించుకోకంటే వై పీపుల్ విల్ లిసన్ టు యూ. ఇక్కడ ఆ, ఇక్కడ కానీ మనం ఈ గోల్ కొట్టాలనేది మన చేతిలో ఉంది కదా. అంటే మన చేతిలో లేకపోయినా ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మనమంతా అకాడమియాలోకి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఓకే. ఇప్పుడు మన ఇద్దరం చదివింది ఒక యూనివర్సిటీలో. అది ఏదో టైర్ 3 యూనివర్సిటీలో, టైర్ 4 యూనివర్సిటీలో మన స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఆ యూనివర్సిటీ గురించి తెలియకపోవడం ఆ, తెలియదు. ఇప్పుడు అలాంటిది నువ్వు ఐఐటిలోకి వెళ్ళావు, నేను ఎన్వైలోకి వెళ్ళాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళగలిగాం? ఇప్పుడు చాలా మంది అకాడమీలోకి వెళ్దాం చెప్పి అనుకుంటారు, లేదా చాలా మంది గూగుల్లోకి వెళ్దాం చెప్పి అనుకుంటారు. కానీ ఆ యూనివర్సిటీకి అంత లేదురా, రెప్యుటేషన్ ఏం లేదురా, దాంట్లో చదివి వాడు బాగుపడ్డారా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు అటుపక్క వెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పి నువ్వు ట్రై చేస్తున్నావు, నీ సరౌండింగ్స్ ని పట్టించుకోకుండా. అంటే నీకు రిసోర్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మనం చేయాలనుకున్నది చేస్తూ ఉన్నాం అనుకో. ఎంత వరకు చేస్తాం? ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లేకపోవచ్చు మనం అనుకున్నది చేయడానికి. కానీ మనం చేయాలనుకున్నప్పుడు కనీసం వేరే వాళ్ళ ఆ, ఉమ్, వచ్చిన రిజల్ట్స్ ని మనం కంపేర్ చేస్తూ, ఈ ఇప్పుడు దాని నుంచి మనం ఆలోచిస్తూ మనం ఏదైనా కొత్త డెరివేటివ్ ఏదైనా ఆ, దాని నుంచి తయారు చేసాం అనుకో. అంటే ఆ, మనం వెళ్ళాల్సిన దానికోసం వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ వెళ్ళకపోయినా అది మన చేతిలో లేదు, వెళ్ళినా మన చేతిలో లేదు. ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. థింగ్ ఈజ్ నువ్వు చెప్పిందంతా మన వాళ్ళు అట్లా వాయిస్తా ఉంటారు భగవద్గీత ఈ తీసుకొని, లైక్ గోల్ ఓరియంటెడ్ ఉండకరా, నువ్వు ప్రాసెస్ ఓరియంటెడ్ ఉండు అన్నట్టు. కానీ ఇక్కడ థింగ్ అవును. ఏంటంటే చాయిస్ తీసుకుందే గోల్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఆ, నువ్వు ఇట్లా ఆ, వాడికి చెప్తే అంటే ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ కోసమే కంప్యూటర్ సైన్స్ తీసుకున్నప్పుడు నువ్వు నువ్వు అసలు ప్లేస్మెంట్ల గురించి ఆలోచించకరా, నువ్వు చదువురా. ఐ మీన్ నువ్వు చెప్పింది నువ్వు చదివితే ఆటోమేటిక్గా ప్యాకేజ్ వచ్చుద్దా, లేదంటే ఇట్లా నువ్వు చెప్పినా అట్ ద ఎండ్ వాడు గోల్ ఏంది? అట్ ద ఎండ్ వాడు ఓకే, నాకు ఎట్లన్నా ప్యాకేజ్ కావాలి, సో అవి పట్టించుకోకుండా చదివితే వస్తుంది అనుకుంటే ఓకే, పట్టించుకోకుండా చదువుతా. సో అట్లా చదివినా పట్టించుకోకుండా లాస్ట్ కాడికి ఓకే వచ్చిందంటే మేబీ జాయిన్ అవుతాడో, లేదంటే రిలేటివ్లీ నాలా చదివినోడికి నాకంట ఇంకా ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అనుకుంటాడో, లేదంటే అసలు రాకంట డిప్రెస్ అవుతాడో. ఏవో కారణాలు ఉంటాయి ఇక్కడ. అదే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాగా, రన్నింగ్ చేస్తున్నారు. సో ఆ, అందులో వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పేరు లేదు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియవు. ఆ, వాళ్ళతో ఉన్న వాళ్ళకి తప్ప నా ఎ- ఎవరికి తెలియదు. వాళ్ళకి కూడా ఆ, వాళ్ళకి వాళ్ళకు ఉండుద్ది చేయాలి, ఏదో మెడల్ సాధించాలి, వాళ్ళ పుట్టిన రాష్ట్రానికో లేదంటే వాళ్ళ దేశాన్నో ఐడెంటిటీగా చేసుకొని ఏదో చేయాలని ఉంటుంది. కానీ మేబీ పాలిటిక్స్ ద్వారానో, లేదంటే ఆ, వీళ్ళ లెవెల్ సరిపోకపోవడం పొడవలో సంథింగ్ సంథింగ్ అది కారణం అవుతుంది. కానీ వాళ్ళు దాన్ని నెగిటివ్ తీసుకోవట్లే. ఎలా ఆ, అంటే అదేదో చిన్నప్పటి నుంచి మనకు కథ చెప్పేస్తుంటారు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ ఏదో తొమ్మిది వందల ఆ. తొంభై ఏదో సంథింగ్ ఏదో ఫెయిల్. దాని ఫెయిల్ అయినా విఎస్ఆర్ సక్సెస్ అయ్యారని చెప్పి నువ్వు. సో ఆ విఎస్ఆర్ సక్సెస్ అవడం కోసం నువ్వు 999 సార్లు ప్రయత్నించుకుని ఉంటే నువ్వు విఎస్ఆర్ కూడా సక్సెస్ అవ్వగా. అంటది కదా ఇది అరవింద్ సామెతలో ఆ 90 99 అడుగులు బోర్ తవ్వి ఆ, ఆ, ఇంకో ఒక్క అడుగు వదిలేసి ఏమంటారు, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను సార్ అంటాడు, వెళ్ళిపోతాడు కదా. కానీ ఆ 1000 అడుగుల్లో రిజల్ట్ ఉంటుందని చెప్పి ఆడికి కూడా తెలియదు కదా.
అక్కడ కూడా అక్కడ హోప్ క్రియేట్ చేస్తున్నాడు కావాలనే. ఐ మీన్ లైక్ ఆ, ఆ. ఏమో వచ్చేద్దేమో అక్కడ కూడా నేను ఇప్పుడు చెప్పిన అన్ని డైలాగ్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని దిక్కుల హోప్ క్రియేట్ చేస్తున్నారు, వచ్చేస్తదేమో. ఆ అంటే ఇవన్నీ నువ్వు యాక్షన్ గోల్ ఓరియంటెడ్. తీసుకోకుండా ఖాళీగా ఉండొద్దు అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ అన్ని ఫిలాసఫీలు కానీ మన మైథాలజీలో కానీ లేదంటే ఈ వెస్టర్న్ ఫిలాసఫీలో కానీ లేదు, వాళ్ళు ఏం ఇండైరెక్ట్ చెప్పినా. ఇండైరెక్ట్. నో నో, ఇది మేనేజ్మెంట్ స్కిల్, ఇది ఫిలాసఫీ కూడా కాదు. మేనేజ్మెంట్ స్కిల్ అంటే ఏంటి, కప్పిపుచ్చుతారు వాళ్ళ తప్పులు. అంటే లాస్ట్ గోల్ ఓరియంటెడ్ అయినా పై పైన ఆ, నువ్వు దాని గురించి ఆలోచించుకుంటే వేరే వాటి గురించి ఆలోచిస్తే ఇంకా ప్రొడక్ట్ ఉంటుంది, ఇంకా మంచి మార్కులు వచ్చేస్తే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అన్నట్టు. ఇది మేనేజ్మెంట్ స్కిల్ ఇది. ఆ సో ఈ మేనేజ్మెంట్ స్కిల్ వల్ల మనకి ఇంటర్నల్ గా బేసిక్ అసలు ఈ చాయిసెస్ ఎందుకు తీసుకుంటున్నాం, అసలు చాయిసెస్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అసలు మనం ఏదైనా చాయిస్ తీసుకుంటే అది రాంగ్ అయితే దాని ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం వల్ల ఇంకా మనం బెటర్ అవుతున్నామా, ఇది ఇవన్నీ అంటే మెయిన్ మెంటల్ హెల్త్ కారణం అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ప్రీవియస్ మన నాన్న మన నాన్న వాళ్ళు లేదా 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 80s 90s ఈ తరం వాళ్ళు లేదా 2010 ముందు ఎట్లా ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళంతా ఫిజికల్ కైండ్ ఆఫ్ వర్క్ అన్నట్టు ఎక్కువ, మళ్ళా మెంటల్ కైండ్ ఆఫ్ వర్క్ కాదు. లైక్ కూర్చొని ఏదో కోడింగ్ చేసేదో లేదంటే ఏదో ఆర్ట్ ఫామ్ లా కాకుండా ఈవెన్ 18th సెంచరీలో పుట్టిన 19th సెంచరీలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా హార్డ్ మ్యాన్ అన్నట్టు. లైక్ స్ట్రగ్లర్స్ అంటారు కదా, బాగా ఏమంటారు దాన్ని, బ్రేవరీ చూపించారు ఫిజికల్ గా అన్నట్టు చెప్తారు. సో ఇదే, సో ఫిజికల్ కి బ్రేవరీ చూపించారు అంటే ఇదంతా ఆ దాన్ని ఏమంటారు దాన్ని, బ్రేవరీ చూపిస్తారు, అది చచ్చిపోతే అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీ అన్నట్టు, ఏదో యుద్ధంలో. అదే సో ఆ, సో మరణం విజయం వేరే స్వర్గం అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఆ, అదంతా నువ్వు ఖాళీగా ఉండకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మోటివేట్ చేయడం కోసం అంటే నువ్వు నువ్వు ఏదో ఒక పని చెయ్యి. నువ్వు యుద్ధంలోకి వెళ్ళి ఆ యుద్ధంలోకి వెళ్ళి నువ్వు ఫైట్ చేస్తే నీ విజయం వస్తది, చచ్చిపోతే స్వర్గం వస్తది. ఈ రెండు ఏదో సో రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి నువ్వు ఖాళీగా ఉండొద్దు, నువ్వు యుద్ధం నుంచి పారిపోద్దు అని చెప్పి అంటారు. ఇప్పుడు సో ఇవన్నీ జనాలు మోటివేట్ చేసుకుంటున్నాం కదా. వాళ్ళ వాళ్ళ పెర్స్పెక్టివ్ నుంచి కాదు, ఇప్పుడు విన్నోడి పెర్స్పెక్టివ్ నుంచి చూడు. విన్నోడు ఏమంటాడు, ఓకే నేను గెలిచినా సక్సెస్ అవుతా, ఓడిపోయినా నాకు ఐడెంటిటీ వచ్చింది. సో అదే సో నాకు తెలిసింది ఇది ఒకటే, నాకు తెలిసింది గన్ను పట్టుకుని అవును కాల్చిన. అవును ఇంకేముంది బొక్క, నేను వెళ్ళి పరిగెట్టి ఏదో ఒకటి చేస్తా అన్నట్టు వెళ్తాడు ఖచ్చితంగా. అవును మనం దిగుతాడు, పరిగెడతాడు, కాలుస్తాడో ఉంటాడో బతుకుతాడో సస్తాడో యుద్ధం అయిన తర్వాత తెలుసుద్ది. అవును కానీ అది దాన్ని చాయిస్ ని మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాం అన్నది నాకు ఇక్కడ ఇలా అనిపిస్తుంది. అంటే పనిని ఎలా చూస్తున్నాను దానికంట, అసలు తీసుకున్న చాయిస్ ఎందుకు ఓన్ చేసుకుంటున్నావు, ఎందుకు నీదని ఫీల్ అవుతున్నావు, అది నాకు ఎక్కడో తప్పు అనిపిస్తుంది. నా చాయిస్ రా, నా ఇష్టం రా అంటారు. అసలు అసలు నువ్వెక్కడున్నావు, ఆ అసలు నువ్వు చాయిస్ లేవు. అనేది కాదు కాదు. అసలు ఆ, అది నాకు ఎందుకో ఇది అనిపిస్తుంది. ఆడు ఏదో ఏమంటారు దాన్ని, ఎందుకు అలా చేస్తావు, అసలు ఆ అమ్మాయిందిరా నీకు ఏదో అంటే ఆ ఏమంటారు దాన్ని, అది ఏదో సింగులర్ దీనిలో మాట్లాడుతూ ఉంటారు. సో అది అవును అది ఎందుకో ఆ, ఇంకా అక్కడ అంటే మనం దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా, సర్లే ఇంకా మనం కొన్ని సార్లు సైలెంట్గా ఉండడం బెటర్ అన్నట్టు ఇంకా సైలెంట్గా ఉండి ఇంకా ఉంటాం అక్కడ. అదే నేను చెప్తుంది ఏంటంటే, చాయిస్ ముందు మనదనుకోవడం మూర్ఖత్వం ఫస్ట్. ఈ ఫ్రీ విల్ అన్న కండిషన్ వచ్చినప్పుడు మన ఫ్రీ, మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తున్నాం. చాయిస్ మంద అనుకోకూడదంటే మనకి ఫ్రీ విల్ లేదనే కదా. లైక్ చాయిస్ మనది అనుకోవడం ఇన్ ద సెన్స్, అంటే ఇప్పుడు మనది అనుకోవడం వల్లే ఈ ఏమంటారు దీన్ని, ఆ, అవును అవును. ఈ సోదంతా వస్తుంది ఫస్ట్ ఆ పాయింట్. రిజల్ట్ రిజల్ట్ బట్టి మనం రిజల్ట్ వస్తుంది, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఆ రిజల్ట్ చాయిస్ మనం అనుకున్నప్పుడే ఆ రిజల్ట్ పాజిటివ్ అయితే మనం ఎక్కువ ఆనందపడిపోతాం, మనకంటే తోపు ఇవ్వట్లేదు అనుకుంటాం. రిజల్ట్ పాజిటివ్ గా రాకపోతే ఇదంతా మనం చేసిన దాని వల్లే మనం ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం కదా. అండ్ అదే కానీ కానీ నువ్వు ఇంకో వైపు నుంచి వస్తే మార్వాడి వీటి నుంచి, లైక్ గుజరాత్ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళ మైండ్ సెట్ నుంచి వస్తే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏదైనా పీకేయగలం ఏదైనా పొడిచేయగలం అన్నట్టు ఉంటారు.
ఆ ఉమ్, కైండ్ సెట్ తో. సో అదే మన ఇంట్లో చెప్పినట్టు, ఇంట్లో నువ్వేం చదివిన అయిపోతావు, ఐఏఎస్ అని అయితే ఐపీఎస్ అయిన అయిపోతావు అంటారు. ఆ, మనం చదివే విధానం వేరు. మనం చదివే విధానం ఎట్లా, ఏదైనా చదివితే అన్ని పై పైన కాకుండా చదివింది లోతుకి చదివే విధానం ఉందనుకో ఆ వ్యక్తికి, ఖచ్చితంగా వాడు ఇలాంటి క్రాక్ చేయలేడు. ఆ వే ఆఫ్ ఇది ఉన్నప్పుడు వాడు మెంటల్ గా ట్యూన్ చేసుకొని, ఎలా అంటే ఆ మనుషులు ఏదో రెండు రకాలు అంటారు కదా, పుట్టుకతాడికి ఏ క్వాలిటీస్ వచ్చి వాటితోనే అట్లా బతికేస్తా వెళ్ళిపోతాడు. ఇంకొకడు ఎలా అంటే ఆ ట్యూన్ చేసుకుంటూ ఉంటాడు ఆడిగాడు. వాడికాడు ట్యూన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు మన మనం ఈత నేర్చుకున్నట్టు ఒకవేళ సముద్రంలో ట్రావెల్ చేయాలనుకుంటే, సో ఈ మ్యాక్సిమం ఈ ట్యూన్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే అది అది ఎందుకో నాకు అంత ఆర్గానిక్ గా అనిపించదు. స్టిల్ ఎక్కడో కొంత వాడిలో కొంత ఇన్బిల్ట్ గా ఎంతో కొంత ఉంటే, కొన్ని వాడి టైప్ ఆఫ్ ఏమైనా, వాడికి నచ్చిన ఫిలాసఫీ, వాడికి నచ్చిన స్పోర్ట్స్ ఏమైనా ఉంటే అందులోకి వెళ్తే వాడికి నాకేదో ఆర్గానిక్ గా అనిపిస్తుంది. కానీ వాడు ఒక పర్సన్ అయి ఉండి లైక్ ఏదో ఫేక్ లాఫ్ అన్నట్టు, ఫేక్ స్మైల్ అన్నట్టు చెప్పేది చెప్తున్నా మధ్యలో. ఆ నచ్చడం కూడా వాడి చేతిలో లేదు కదా. ఆ, అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాడికి ఒక విషయం నచ్చడం అంటే ఇంత మళ్ళీ మనం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ దగ్గరికి వచ్చాం మళ్ళీ. వాడిగా ఇప్పుడు ఇలా చేయడం వాడికి నచ్చడం ఉంది కూడా వాడి చేతిలో లేదు కదా. అది ముందున్న సిచ్యువేషన్స్ బట్టి ఆడ ఆ మైండ్ సెట్ లోకి వచ్చాడు కదా ఆడు. సో ఇవన్నిటిని పక్కన పెడితే ఉమ్, మనిషి కొద్దిగా ఆనందంగా బతకాలంటే ఏం చేయాలంటే, ఉమ్, ఇప్పుడు ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి మనకి ముందు ఒక టాస్క్ ఉందనుకో, ఉమ్. మనకి ఫ్రీ విల్ ఉందని చెప్పి అనుకోవడం, రిజల్ట్ వచ్చాక మనకి ఫ్రీ విల్ లేదని చెప్పి అనుకోవడం. ఇప్పుడు ఒక టాస్క్ ఉందనుకో, మనం ఆ, ఏదైనా చేసేస్తాం అని చెప్పి మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టడం, ఇంకా మొత్తం మనం ఇది అనుకుంటే చేసేస్తాం, మొత్తం ఫుల్ ఎఫర్ట్ పెట్టడం అనమాట. ఇప్పుడు మన సబ్మిషన్స్ ముందు లేదంటే మనం ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు మనం ఎలా చేస్తాం అంటే ఇది ఉమ్. ఖచ్చితంగా పని చేస్తుంది అని చెప్పి పెట్టడం ఇంకా. ఇప్పుడు దాని గురించి కానీ నువ్వు ఒక రోజు పని చేస్తే నీకు తెలుస్తుందా ఇది పని చేస్తుందా పని చేయదా అన్నట్టు, లేదంటే ఒక నెల పని చేస్తే తెలుస్తుందా పని చేయదా పని చేస్తుందా పని చేయదా అన్నట్టు, మళ్ళీ అదంతా నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆధారపడింది. ఎక్స్పీరియన్స్ కూడా లేదు లేదు, ఇక్కడ మనం వస్తుంటది కదా. ఇక్కడ అల్టిమేట్ గా నువ్వు చెప్పిందే చేస్తారు. ఎలా చేస్తారు? ఇప్పుడు వాడేదో పీకేసాడు అనుకో ఆడు చేసిన ఫీల్డ్ లో, ఆ నేను కష్టపడ్డాను ఇంకా నాకు ఏమంటారు దాన్ని, అందుకే నాకు వచ్చింది అని అనుకుంటాడు. నా కష్టానికి, నా మంచితనానికి, నా హానెస్టీకి, నా డిటర్మినేషన్, నా కన్సిస్టెన్సీకి టేక్ ఏ బో అన్నట్టు అట్లా. అదే ఫెయిల్యూర్ అయ్యాడు అనుకో, ఆ నీ అమ్మ చిన్నప్పటి నుంచి అంతే, ఆ ఎప్పుడు ఎలాగ జరుగుతుంది. అలాగ అనుకునే దానికంటే మనం ఇప్పుడు ఇది ఆ, మన చేతిలో లేదు రిజల్ట్ అనేది అనుకుంటే ఇది ఆప్టిమం వే కదా. లేదు లేదు, చూడు అదే చెప్తున్నా. ఎలాగే ఉంటది నాకు, ఇంక చిన్నప్పటి నుంచి అదే అని బాధపడతా, ఇంకొంతసేపు అయిన తర్వాత ఇంకేమనుకుంటాడు, సర్లే మన చేతిలో ఎలాగ లేదు అన్నట్టు. ఆ, అంటే అది ఎప్పుడు కొంతసేపు బాధపడిన తర్వాత అట్లా ఫీల్ అవుతారు. ఆ మన ఆ చేతిలో ఆ కొంతసేపు అనేది ఎంతసేపు ఉంటుందా అని మనిషికి మారిపోతుంటది కదా. మంచి రోజు వాడు మారిపోతుంది. సంవత్సరం బాధపడచ్చు, లేదంటే 50 సంవత్సరాలు బాధపడిన తర్వాత ఆ, సరే అంతా వదిలేద్దాం మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ సెకండ్ అది సరే పని చేయలేదు కదా ఇంకోటి చేసుకుందాం అని చెప్పి నెక్స్ట్ సెకండ్ సో స్టార్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ మనం లైక్ సెల్ఫ్ హెల్ప్ సూత్రాలు చెప్పేదానికంట, లైక్ మన హ్యూమన్ బీయింగ్ అంటే ఎమోషనల్ బీయింగ్ అంటారు ఎట్లనో. సో ఆ, ఏమంటారు దాన్ని అసలు, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎట్లా చూడాలంటే, అసలు బేసిక్ నుంచి ఈ చాయిస్ మేకింగ్ నుంచి ఇదంతా వచ్చిందేమో అనుకున్నట్టు చూస్తే, ఆ ఆ చాయిస్ మేకింగ్ అసలు, ఆ, అంటే మనం జస్ట్ ఏ ఏం చేసి ఏం చేసినా ఏం చేయకపోయినా ఆ చాయిస్ మేకింగ్ అనేది ఫస్ట్ ఏదో మనలో నుంచి వచ్చింది. ఆ లైక్ వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి ఫస్ట్. అసలు ఈ చాయిస్ మేకింగ్ అనేది నేను ఏమంటారు దాన్ని, అసలు ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదంటే అసలు ఎక్కడా చూడందో, లేదంటే అసలు ఎక్కడా వినంది, అసలు ఏం లేనిది అక్కడి నుంచి ఏదో వచ్చేసిందా, లేదంటే పాస్ట్ లో ఎక్కడైనా ఇలాంటిది విన్నానా, ఏదో చేశానా, అక్కడి నుంచి ఇది ట్రిగర్ అయింది నాకు, అందుకు వచ్చింది. సో నేనే ట్రై చేశా, మేబీ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. లైక్ ఇది మోర్ ఎట్లా అంటే ఇంట్యూషనల్ వే ఆఫ్ థింకింగ్ ఉంటే బాగుంటుందేమో. అంటే మేబీ మనం ఏదో
చిన్నపిల్లలకి ఇది తప్పు ఇది రైట్ అని నేర్పించిన దానికంట ఆ, వాడికి వాడే లైక్ అదేలే నువ్వు లాస్ట్కి అంత ఆలోచించుకునే టైము ఇదంతా టైం కాదులే స్టిల్ అంత పేషెన్స్ ఉండదు మన జనరేషన్ లేదా మన తర్వాత జనరేషన్ ఉన్న దీనికి కానీ స్టిల్ అబ్బాయి ఒక మనిషి పెరగడం అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ పెరగడం అంటారు కదా లైక్ మెంటల్లీ పెరగడం ఇన్ ద సెన్స్ వాల్యూస్ సరౌండింగ్స్ నుంచి నేర్చుకోవడం ఇదంతా అన్నట్టు సో ఈ నేర్చుకోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మన ఇందాక నీకు చెప్పా కదా త్రిపుర రహస్య చెప్పాను కదా అందులో అంటే వాళ్ళు ఏమంటారు అంటే మూడిట్ల నుంచి వస్తుంది అంటారు ఏమంటే లెగిచి ఉండడం ఆ, ఆలోచించడం డీప్ స్లీప్ మూడు మూడు చెప్తారు వీటి నుంచే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవాలో నాలెడ్జ్ ఉంటుంది ఇంతకు మించి ఏమి ఉండదు ప్రపంచంలో అన్నట్టు చెప్తారు అంటే జస్ట్ ఏదో రియాక్ట్ రెస్పాండ్ తేడా అన్నట్టు ఏదో కొన్ని ఆర్టికల్స్ మనం చదువుతూ ఉంటాం సో అట్లా చాయిస్ గురించి జస్ట్ కొంచెం ఇంట్యూషన్ ఉంటే నాకు తెలిసి పెద్ద ప్రాబ్లమేటిక్ ఉండదేమో అన్నట్టు నేను అనుకున్నా అంత మించి చేయాల్సింది ఉంటుంది యా కానీ నువ్వు అందరూ ఆనందంగా ఉండడం లేదా అందరూ బాధగా ఉండడం కూడా మనం అనుకోవడం కూడా పెద్ద మూర్ఖత్వం ఉందని చెప్పి అనుకుంటా ఉంటాం కదా. యా మనం ఒకటి అనుకోవడమే యా ఇక్కడ మనం అది మీనింగ్లెస్ కదా. ఇక్కడ మనం స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే స్టేట్మెంట్ పాస్ చేస్తే అక్కడ మనం ఏంటి మంద పక్కన వాళ్ళ మీద రుద్దడం అన్నట్టు ఉంటది అది అదే అదే. సో ఇక్కడ లైక్ లాస్ట్ కి రమణ మహర్షి చెప్పినట్టు ఆ కానీ మనం ఒక స్టేట్మెంట్ రుద్దినా రుద్దకపోయినా అది తీసుకున్నవాడు అలా తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు అనమాట. దీంట్లో అసలు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపిస్తున్నా దాంట్లో తప్పు రైట్ అనేది ఏం లేదని చెప్పి కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు యా ఆ, ఇప్పుడు ఇప్పుడు రెవెనెంట్ లాంటి సినిమాలో మనం వాడు వాడిని చంపేసిన లాస్ట్ కి అందులో తప్పు లేదంటూ ఆ, లే- లేదా ఆ, రంగస్థలం తీసుకున్నాం తెలుగు సినిమాల్లో ఆ, ఆ, చెప్పు చెప్పు కొంచెం ఆ, ఇప్పుడు ఇది కొంచెం డివైడ్ అయ్యి కొద్ది బ్యాక్ వెళ్ళాం అనుకో. ఇప్పుడు యుద్ధాలు మంచివి కాదని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు యుద్ధం వల్ల ఎవడు గెలిచేవాడు ఎవడు ఉండడు అని చెప్పి అనుకుంటుంటాం కదా. ఇప్పుడు ఆ యుద్ధాలు అవడం వల్లే మనం ఇలా వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ ఉంటాం, లేదంటే మనం వెహికల్స్ మీద తిరుగుతూ ఉన్నాం. ఏ ఏఐ వచ్చింది. ఏఐ కూడా ఈ వార్ మధ్యలోనే కదా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వార్ మంచిది కాదు అని చెప్పి ముందు మాట్లాడుకుని ఉన్నామంటే మనం అసలు మాట్లాడుకోవడానికి ఏ ఏ పరికరం కూడా ఉండదు కదా. ఫోన్స్ కానీ లేదంటే ఇంటర్నెట్, ఏఐ, ఎంఎల్ మోడల్స్, శాటిలైట్స్, వెహికల్స్ ఇవన్నీ వచ్చినవి వార్స్ నుంచే. అవును అసలు ఈ టెక్నాలజీ అంతా ఇవాల్వ్ అయింది యా ఈ ఆ వార్స్ కోసం అన్నట్టు ఆ యా ఇప్పుడు దీంట్లోనే ఏది మంచి ఏది చెడు అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు కదా. ఇప్పుడు అవునవును ఒక మనిషి ఇక్కడ ఒక మంచి మనిషి ఇక్కడ మంచి చెడుల గురించి మనం ఇది టాలీ చేసే ఇప్పుడు ఇది కాదు అవును. ఇప్పుడు ఒకరిని చంపేశాడు అనుకో. ఇప్పుడు ఇప్పుడు ఆ పక్కన దాన్ని చూసి ఎఫెక్ట్ అయినాడు ఆ, అంబేద్కర్ లాగా పెద్దగా అయ్యి కాన్స్టిట్యూషన్ రాయడంలో మెయిన్ పాత్ర తీసుకోవచ్చు కదా. ఇప్పుడు తీసుకొని ఇలాగా ఈక్వాలిటీ ఉండాలి జనాలందరికీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలని చెప్పి రూల్స్ రాసేలాగా మారచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇలాగ మొత్తం అందరికి ఈక్వాలిటీ అనేది ఎలా వచ్చింది? ముందు ఆయన చూసిన ముందు ఒక మనిషి పరభాషలో చెడు జరగడం వల్లే కదా. ఇప్పుడు దీంట్లో మంచి జరిగినా చెడు జరిగినా జరగాల్సింది జరుగుతూనే ఉంటది. ఇప్పుడు మనం ఆ టైంలో బాధపడినా లేదంటే ఆ ఈవెంట్ మన లైఫ్ కంటే పెద్దదనుకో. ఇప్పుడు మన లైఫ్ మొత్తం బాధపడినా మన తర్వాత దానికి సొల్యూషన్ కనిపెట్టి ఈ బాధ ఇంకెవడో పడకుండా చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఆ, ఇప్పుడు దీంట్లో అప్పుడు ఇలా పెద్ద పిక్చర్ లో చూస్తున్నప్పుడు అసలు మంచికి చెడుకి తేడా ఉండదు. ఇప్పుడు చెడు నుంచి కూడా మంచి జరుగుతూ ఉంటది, మంచి నుంచి కూడా చెడు జరుగుతూ ఉంటది కదా.
ఇక్కడ మరి అది మనం ఎథికల్ గా ఇట్లా కాకుండా మామూలుగా కాన్స్టిట్యూషనల్ వేలో చూస్తే పక్కనోడికి ఎఫెక్ట్ అవునంత వరకు నువ్వేం చేసినా అది చెడు చెడు కింద రాదు. ఆ, 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 అది ఇప్పుడు ఈ రిలీజన్ కానీ ఇంకా లేదంటే ఫిలాసఫీ కానీ లేదా మన మైథాలజికల్ స్టోరీస్ కానీ అసలు ఈ రైట్ రాంగ్ అనేది కనిపెట్టింది దీనికోసం. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి, ఒక మనిషి ప్రశాంతంగా పడుకోవడం కోసం ఈ రైట్ రాంగ్ కనిపెట్టాడని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ముందు అని తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ లేదంటే మంచి సర్వేలో జరిగితే ఫిట్టెస్ట్ లాగా అయిపోద్ది. ఈ ఫిట్నెస్ కాదు, ఐ మీన్ లైక్ ఫిట్నెస్ అదేలే అంటే ఫిజికల్లీ సర్వేలో కాదు మెంటల్లీ కూడా. అదే మెంటల్, అదే అదే అదే. ఉమ్, ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనుషులు కొట్టుకుంటున్నారు అనుకో, అంటే రిసోర్సెస్ కోసం. ఉమ్, ఇప్పుడు ఏమొచ్చి మనం, ఇప్పుడు నేను వచ్చి ఒక రూల్ పెడతాం అనమాట. ఒక పరాయి సొమ్ము ఆశించకూడదు, ఆశిస్తే నరకానికి వెళ్తారని చెప్పి ఒక రూల్ పెట్టాం అనుకో. ఇప్పుడు నేను నా ఇంట్లో ప్రశాంతంగా తలుపు తెరిచి కూడా పడుకోవచ్చు కదా. ఇప్పుడు అది ఉమ్, రూల్ లేదనుకో, నువ్వు ఎన్ని తాళాలు వేసినా, ఇప్పుడు నిన్ను చంపైనా వాళ్ళు తీసుకుంటారు. అవును. ఇప్పుడు జనాలు ప్రశాంతంగా పడుకోవడానికి వాళ్ళు చేయాల్సిన, వాళ్ళు చేస్తున్న పనులు ఈ అంతరాయం కలగకుండా చేస్తూ ఉండడానికే ఈ రూల్స్, ఈ రిలీజియన్ కానీ లేదంటే ఈ ధర్మం, రైటియస్నెస్, రాంగ్నెస్, రాంగ్ అవన్నీ మనిషే అదే కనిపెట్టాడని చెప్పి అనుకుంటున్నా, అనుకోవచ్చు ఆ, కదా అలా. ఇది ఓకే లైక్ ఇది ఆ, మనం డిబేట్ అవుతున్నాం ఇక్కడ ఏంటంటే నువ్వు అన్నట్టు నిజంగానే మనిషి లైక్ మనం ఏ మోడల్ అని ప్రస్తుతానికి అనుకుందాం అనుకో. సో ఆ మనం ఇప్పుడు చెప్పిన థింగ్సే లైక్ ఈ ఇవన్నీ ఏమంటారు ఒక పక్కనోడికి డిస్టర్బ్ చేయకుండా ఉండడం, లేదా ఏదైనా చాయిస్ తీసుకున్నప్పుడు అది నాదని ఫీల్ అయిపోకుండా ఉండడం, ఏదో హెల్ప్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళ నుంచి ఏదో వాళ్ళ నుంచి నేను చేస్తాను కదా హెల్ప్ నా కాడ హెల్ప్ చేసేయాలన్నట్టు అనుకో. ఇవన్నీ లైక్ చిన్నప్పటి నుంచి ఆ, ఈ ఈ పేరెంటింగ్ మంచి ఉంటుంది చూడు. చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి అనుకున్న దాని వల్ల వచ్చింది కదా. అర్జున్ రెడ్డిలో అంటాడు కదా మంచాలకి ఎప్పుడు ఇలాగ జరుగుతుంది. నానే వచ్చాను కదా, మంచోళ్ళకి మంచోళ్ళకి దేవుడు మంచి చేయడరా. మంచాలకి ఎప్పుడు ఇలాగ ఇక్కడ ఈ చిన్నప్పటి నుంచి ఇది ఎట్లా అంటే అది ఇక్కడ లవ్ కాదు, ఇంకా అది కండిషనల్ కో డిపెండెన్సీ అంటారు. అంటే నేను ఆడికి ఏం చేస్తున్నా ఆడు నాకేం చేస్తున్నాడు. ఇక్కడ ఒకడి కాడు సాక్రిఫైస్ అయ్యి ఉండదు ఇక్కడ మధ్యలో. ఇప్పుడు ఒక అమ్మాయి కోసం అబ్బాయి వచ్చి కూర్చుంటే 10 నిమిషాలు ఆడెళ్ళి నీ కోసం 10 నిమిషాలు కూర్చుంటా అంటే అది మూర్ఖత్వం అయింది. అమ్మాయి కోసం కూర్చోట్లేదు, ఆడి వాడికి కోసమే. ఆనందం కలుగుతుంది ఆడి కాబట్టి సో కూర్చుంటాడు ఇక్కడ అంతే. ఇక్కడ కండిషనల్ కోడిపెండెన్సీ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈ పేరెంటింగ్ లోనే చిన్నప్పుడే మనం ఇంట్యూషనల్ వేలో లైక్ జస్ట్ మన రిలీజియస్ పుస్తకాలు చదివితే సరిపోద్ది, అది వేరే. సో చిన్నప్పుడే మనం స్టేట్మెంట్లు ఇచ్చేసి అంటే ఇంకా ఈ కండిషనల్ కోడిపెండెన్సీ చేసి అంటే నువ్వు యాజ్ ఏ ఇండివిజువల్ నువ్వు వేరు, సొసైటీ వేరు. ఆ, అద్వైతం టైప్ లో కాకుండా అందరం ఒకే దీనిలో ఉన్నాం దాని కాకుండా నువ్వు వేరు, సొసైటీ వేరు. నీకు ఏదైనా మంచి జరగాలంటే నువ్వు పక్కన వాళ్ళకి మంచి చేస్తూ నవ్వుతా ఉండాలి. వాళ్ళు కూడా నిన్ను చూసినప్పుడు నవ్వుతా ఉంటారు. నీకు వాళ్ళు ఎవరి దగ్గర ఏ రిసోర్స్ ఉంటే ఆడికి హెల్ప్ చేసేస్తా ఉంటాడు. సో దీస్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి కూడా తెలీదు. ఐ మీన్ లైక్ వాళ్ళు చెప్పేది అన్కాన్షియస్లీ వాళ్ళు కూడా ఇది కరెక్ట్ ఇది తప్పు అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇంకా అదే దీనిలో పెరిగి ఇవన్నీ చూడడం వల్ల ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత అది ఎలా అవుతుందంటే రివర్స్ అయిపోద్ది అంతా. సో అదే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా డిప్రెషన్ అది ఇది అనుకుంటా అని. సో ఇప్పుడు ఇప్పుడు ఆ ఆ స్టేజ్ లో ఎవడైనా వచ్చి చెప్పినా వాడికి ఇది అర్థం కావడానికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవసరమా? మనం ఇప్పుడు బతికేది 40 50 ఏళ్ళు మహా అయితే. సో అవి చిన్నప్పుడే వీళ్ళు ఆ నువ్వు చెప్పినట్టు మనం ఇప్పుడు ట్రైన్ చేసిన పాత మెమరీస్ ఒక మోడల్ అనుకున్నాం అనుకో. ఆ ఆ మోడల్ ట్రైనింగే కొంచెం హ, ఏమంటారు దాన్ని మంచిగా ఉంటే, మంచిగా ఇన్ ద సెన్స్ ఒక సొసైటీకి ఏమంటారు దాన్ని
రాముడికి ప్రోటోటైపు, ఆ, రాముడికి ప్రోటోటైప్ లాగా మరీ అంతలా కాకపోయినా ఏదో పక్కన డిస్టర్బ్ చేయకుండా అన్నట్టు, రిలీజియస్ వే ఆఫ్ మేబీ ఇంట్యూషన్ కలిగిస్తే చిన్నప్పుడే వీడి ప్రతిదీ ప్రెసిడెన్స్ కలిగితే ఏది నమ్మకంట ఎక్కడో ఆ, వాడికి ఈ ఈ ఆనందం, ఈ ఏదైనా చేస్తే లేదంటే ఈ డాపమైన్ లేదా ఐ మీన్ అడ్రినలిన్ రష్ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఏదో దగ్గర నుంచి వస్తుంది. కానీ ఇక్కడ అదే వాడు ఏదో అద్వైతం చదివేసినంత మాత్రాన లేదంటే భగవద్గీత చదివేసినంత మాత్రాన వాడేమి ప్లేన్ ఫేస్ పెట్టుకొని ఎప్పుడు ఉండడు. ఖచ్చితంగా ఏమంటారు, ఆడేదో ఫీల్ అవుతా, ఐ మీన్ హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు, ఒక పక్క ఏదో బాధ ఉంటది, వేరే వేరే ఏదైనా రీజన్స్ అవ్వచ్చు. కొంతమంది ఏమంటారు అంటే ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్సే అసలైన ప్రాబ్లం, ఇంకే ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదంటే అంటారు. సో ఇలా అదే ఇవన్నీ చూసుకుంటే మేబీ మన మోడల్ ట్రైనింగ్ బాగలేదు. లాస్ట్ నేను చెప్పదలుచుకుంది. కానీ అసలు ఈ ఈ ఈ మోడల్ ట్రైనింగే అనేది ఒక అపోహ కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ రుద్దుతున్నావు, నువ్వు మళ్ళీ జనాలు ఎలాగ ఉండాలని చెప్పి మనం మోడల్ కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ మన ఆ, మన ఎక్స్పీరియన్స్ లేదు బట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేబీ మనం యాక్చువల్లీ అసలు వినాల్సిన పని లేదు ఎవరిది. ఇప్పుడు నిత్యానందమైనా సద్గురు అయినా అసలు లేదా జిడ్డు కృష్ణమూర్తి అని ఎవరైనా అసలు ఎవరో ఎవరో జీవితం గురించి ఆలోచించి వాళ్ళు మనకు చెప్పిన అంతవరకు ఎందుకు రావాల్సి వస్తుంది అసలు మనం మనకు మనమే ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం మన జీవితం గురించి. నేను దాని గురించి చెప్తున్నా లైక్ మేబీ ఎక్స్పీరియన్స్ లేక కూడా అవ్వచ్చు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి అంటుంటారు కదా, మీరు ఆ, బాధ ఎందుకు పడరా అని చెప్పి అంటుంటే, మిమ్మల్ని ఎందుకు ఏది ఎఫెక్ట్ చేయదా అని చెప్పి అంటుంటే, రిజల్ట్ గురించి పట్టించుకోరని చెప్పి అంటుంటారు. ఓకే. ఇప్పుడు ఆ, ఇప్పుడు రిజల్ట్ గురించి లేనప్పుడు దాని గురించి అంతేలే. బాధపడాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు దాని గురించి నువ్వు మళ్ళీ ఆనందపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తిని చూసావు అనుకో, ఎప్పుడు ఏదో ఒక ఆ, ఓకే, ఇప్పుడు ఏదో ఒక ఆనందపడుతున్నట్టు లేదంటే ఏదో ఫ్రస్ట్రేట్ మరీ బాధపడుతున్నట్టు ఉండదు. నీకు ఇంకా ఈ కట్టేజ్ వస్తే ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుంటది అనమాట. లేదు. ఇంకా జనాలు ఎందుకు ఇలాగ ఉండాలని చెప్పి ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. నేను ఆలోచించింది ఇంత ట్రివియల్ కదా, ఇంత ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నారు, అందరూ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నారు, ఇంకెందుకు మారట్లేదా అని చెప్పి ఆ, అని నేను ఏదో ఆ, నే- 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 నేను నిస్సహాయ ఆ- feel అవుతుంటారు. నేను ఆ టైప్ ఆఫ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ జిడ్డు కృష్ణమూర్తిని గోదావరి జిల్లాలో మన ఏది యానీ బెసెంట్ చూసి యూకే అవును, తీసుకుపోయి ఈయన అందరికి గురువులు అవును. అని చెప్పి చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాలన్నీ చదివించేసి సో ఉమ్. మోడల్ మోడల్ ట్రైనింగ్ బాగుంది అక్కడ. ఆ, ఇక్కడ అంటే బాగుంది ఇన్ ద సెన్స్ ఆడేదో పుస్తకాలు చదివిస్తాడని కాదు, ఆ వాడికి ఆలోచించుకోవడానికి టైం ఉంది వాడి గురించి. ఆ టైం ఉమ్. ఇచ్చారు. ఆ అంటే వాడిని ఏదో లోకానికి ఒక గురువుని చేసేద్దామని. వాడికి నువ్వు నెక్స్ట్ ఆలోచించు జీసస్ చదువు. క్రీస్తు చేద్దామే కదా ఇప్పుడు, ప్రపంచ గురించి చేద్దామని అన్ని చిన్నప్పటి ఆ, నుంచి వెతికి ఆ, ట్రైన్ సో చేసి. సో నువ్వు ఇక్కడ వాడు ఐ మీన్ నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, ఐ మీన్ గోల్ ఓరియంటెడ్ గా లేడు కాబట్టి ఇట్లా ఉన్నాడు అన్నావు. ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కుర్రాడికి గోల్ ఓరియంటెడ్ గా ఉండకరా అంటే మేబీ వాడు వినొచ్చు. కానీ ఆ ఇన్సైడ్ ద థింగ్ ఆల్రెడీ ఆ ట్రైన్ అయిపోయి ఉన్నాడు వాడు. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు నువ్వు 25 ఏళ్ళుగా ఒకడు నమ్మింది నువ్వు తప్పురా అని ఆడి అందులోనూ ఫెయిల్యూర్ అయిపోతే నువ్వు తప్పురా అని చెప్తే వాడి వాడి 25 ఏళ్ళ జీవితం వేస్ట్ అయిపోద్ది. అంతే వాడు కదా. అట్లా చూస్తాడు. నిజంగా ఖచ్చితంగా ఆ- లైక్ అలా చూడొచ్చు మరి. అవును, నేను పాతికేళ్ళు నమ్మింది వేస్ట్ అని చెప్పి చూడొచ్చు కదా. అప్పుడు నా సగం జీవితం నేను ఒక ఆడి ఇంకా అబద్ధంలో నిద్ర బతికేదా అని. ఆడి ఇంకా నెక్స్ట్ లైఫ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు చచ్చిపోతా అని చెప్పి. ఆ, నేను అదే డారెన్ ఆర్ఫాన్స్కి పై సినిమా చూసాను 1998. నీకు చెప్పాను కదా, చెప్పానా? ఆయన ఈ సినిమా. వాడు పై అనే మూవీ, పిఐ. ఇది ఆడేదో మ్యాథమెటిషియన్ అనమాట. సమ్ పై ఉమ్. మీద అంటే ప్రతి దానిలో ప్యాటర్న్ ఉంటది అందులోని కేవస్ ఉండదని వాడు నమ్ముతాడు. ఉమ్. ఉమ్. కానీ వాళ్ళ గైడ్ ఏమంటాడంటే అలా కాదురా నాన్న,
కేవటిక్ ఉంటది, ప్యాటర్న్ ఉంటది, డే అండ్ నైట్ లెక్క. ఆ అవును. నువ్వు ప్రతి దానిలో ఆ, ప్యాటర్న్ చూడ టైప్. ప్రతి దాంట్లోని ప్యాటర్న్ ఉండదు. కయోస్ అనేది చాలా ర్యాండమ్ గా ఉంటది, మొత్తం అంతా ర్యాండమ్ అట్లా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అంటుంటారు. సమ్ కైండ్ అవును. ఆఫ్ అదే ఆ, ప్యాటర్న్ ఉండాలని చూసుకోకు. అప్పుడు నువ్వు ఆ, న్యూమరాలజిస్ట్ అవుతే మ్యాథమెటిషియన్ అవ్వవు. ఉమ్, ఆ కైండ్ ఆఫ్ అట్లా చెప్తారు వీడికి ఇంకా. ఈ 40 ఏళ్ళ నుంచి అప్పుడే వీడి ప్యాటర్న్ ఎతికినని ట్రై చేసి స్టాక్ మార్కెట్ లో కూడా ఏదో ప్రిడిక్ట్ చేద్దాం అన్నట్టు ఇట్లా ఇవన్నీ చూస్తా ఉంటాడు. ఆ నువ్వు వీడు జాన్ నాష్ గురించి చెప్తున్నావా? జాన్ జాన్ నాష్ కూడా నాస్ ప్యాటర్న్స్ అది అయితే ఎతుకుతూ ఉంటాడు ఎకనామిక్స్ లో. అవును. అది గేమ్ థియరీ. యా, ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్. కానీ ఇది ఇది ఫిక్షనల్, ఇది ఆటోబయోగ్రఫీ కాదు. మేబీ జాన్ నాస్ ఏయ్, ఇన్స్పిరేషన్ పై పై అది మూవీ. ఫిక్షన్, పై అనేది ఫిక్షన్. ఆ, వాడు లాస్ట్కి ఏం చేస్తాడు? మనకి ఏదో టూ టైప్స్ ఆఫ్ అదే టూ పార్ట్స్ ఆఫ్ అంటారు కదా, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఏదో అంటారు, ఒకటి ఇంట్యూషన్ ఒకటి ఎమోషనల్ అన్నట్టు. వాడు ఆ, వాడికి అప్పటికే స్కిజోఫీనియా, ఇంకా ఆ, ఏదో అన్ని భయపడడం, ఇంకా డార్క్ రూమ్ లో లీడ్ చేయడం, అన్హైజీనిక్ గా ఉండడం, స్నానం చేయడు, ఏం చేయడు ఈ ఇట్లా అంటూ ఉంటాడు ఆడికి. ఆడు ఇంకా వాళ్ళ గైడు, అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి, అంటే ఆడు ఫెయిల్యూర్ అవుతాడని నాకు అర్థమైపోయింది. ఆ గైడ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ గైడ్ ఏమంటాడు అంటే నువ్వు చేస్తుంది తప్పు అంటాడు. అప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి, అప్పుడు వీడికి మైండ్ పోయి వీడు ఏం చేస్తాడు, వీడి వీడి ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది చూడు, అంటే రైట్ సైడ్, దాన్ని ఇంకా డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకొని అందులోకి ఇంకా లాస్ట్ సూసైడ్ చేసుకో I mean, చనిపోతాడు అన్నట్టు. సో ఇక్కడ మనం అన్నేళ్ళుగా నమ్మింది రాంగ్ అని రాంగ్ అని ఎవరికైనా మనం చెప్పాం అంటే, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అనుకో, కొడుకు ముస్లింలోకి మారదాం అనుకున్నాడు అనుకో, వాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా నాన్న మీరు చేస్తుంది కరెక్ట్ కాదు తప్పు అంటే, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే నువ్వు చెప్పింది ఆలోచించడం పక్కన పెడితే ఫస్ట్ కోపం వచ్చింది. ఉడుకు రక్తం కదా. సో వాడి అమ్మ ఎన్నేళ్ళ నుంచి ఉన్నాను వీళ్ళేంది ఎట్లా అన్నట్టు. అలాగే తల్లిదండ్రులకు కూడా నాకు 30 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి నేను ఇదే నమ్ముతున్నా, ఇది తప్పు అంటాడు ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నాడు. దాని నుంచి యాంగర్ వస్తుంది. ఆ ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో అదే మనం ఆ, ఈ చెప్పే ఏమంటారు దాన్ని, చెప్పే విధానమే పదాలు యూస్ చేయకుండా మాక్సిమం చెప్పగలగడం, లేదంటే ఈ అంటే ఇవన్నీ మాక్సిమం ఈ ఎటిమాలజీ వీటి నుంచి వచ్చేదే లైక్ ఇవన్నీ. నాకెందుకో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవైనా ఏమైనా ఇవన్నీ వాళ్ళకేం తెలియదని కాదు. ఇట్లా ఉంటే ఇట్లా అయిపోతాం, ఇట్లా ఉంటే ఇలా అయిపోతాం, కానీ స్టిల్ అలానే ఉన్నారంటే ఆ ఆ వే ఆఫ్ గ్రోయింగ్ అనేది మేబీ చిన్నప్పటి నుంచి ఆ అదొక వేరే ప్యాటర్న్ లో ఉంది మేబీ. కానీ అందరూ ఒకే ప్యాటర్న్ లో ఉండాలనుకోవడం అది మన మూర్ఖత్వం అయింది అన్నట్టు. అవును. ఆ సో యా, దీనికి మనం ఎంత మాట్లాడుకున్నా అనలేదు. అన్ని చూస్తుంటే ఒకదానికి కనెక్ట్ అవుతుంది కదా, నథింగ్నెస్ కి. మరి యా మేబీ. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఉంటది. ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు పోనీ ఈ మెడిటేషన్, ఆత్మజ్ఞానం ఎంత చేసినా, దీనికి పోనీ చివరికి మనకి ఆన్సర్ తెలిసింది అనుకో, బుద్ధుడికి అలాంటి ఆన్సర్ తెలిసింది అనుకోవచ్చు, లేదా రమణ మహేష్కి అలాంటి ఆన్సర్ తెలిసింది అనుకోవచ్చు. యా వాళ్ళకి ఆన్సర్ తెలిసిన మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఎందుకు బతుకుతున్నామా లేదంటే ఇదంతా ఎందుకు అవుతుందో ఆన్సర్ తెలిసింది అనుకో, మనం తెలుసుకొని తర్వాత ఏం చేస్తాం మనం? ఆ, తెలుసుకొని కూడా ఈ చేసేది ఏముండదు కదా, ఏమైనా ఉంటది. లేదు యాక్చువల్లీ అదే మనం ఈ ఏమైనా సిరివెన్నెల అన్నట్టు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్టు ఈ ఈ ఈ అసంతృప్తి నుంచే ఆ రాత్రిపూట అసంతృప్తి వస్తేనే మనం పొద్దున్న లేచి ఏదైనా పనికి వెళ్ళగలం అన్నట్టు అంటారు. సో అది కప్పిపుచ్చడానికి. సో మేబీ ఇది కూడా ఒక అందుకు ఏమో మంచిగా అనుకోవడమే ఇంకా.
మనం ఫ్రీ విల్ టైప్ లో ఇట్లా. ఈ ఫ్రీ విల్ నుంచి మనం ఎంత దూరం వెళ్ళినా ఇవన్నీ ఫ్రీ విల్ కే మళ్ళీ, అంటే అనుకుంటే అన్ని టాపిక్స్ అన్నిట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సినిమాలో చూసినట్టు, ఉమ్, ఆ, ఇప్పుడు వాళ్ళకి ఏది కంట్రోల్ ఏమి ఉండదు. వాళ్ళంతా ఒక ప్రోగ్రామ్ చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటారు అనమాట. ఉమ్, ఇప్పుడు అలా మన ఎందుకు ఇప్పుడు మన ఈ ఉపనిషత్తుల్లోనే ఉంది కదా, ఇదంతా విష్ణుమాయ అని చెప్పి. ఇప్పుడు ఈ ఈ లోకాలు ఇవన్నీ ఆ, కలకంటున్నప్పుడు వచ్చిన ఇవన్నీ ఆ, కలకంటున్నప్పుడు తయారవుతాయి, కల పోగానే ఇవన్నీ మొత్తం అంతా పోతాయని చెప్పి. ఇప్పుడు ఆ, అంతెందుకు మనం ఒక ఒక సింపుల్ గా ఒక ఒక గేమ్ తయారు చేసి మనం ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టి అది ఒక సిచ్యువేషన్ లోని లెఫ్ట్ అంటే రైట్ రాంగ్, ఆ, లేదంటే చేయడం చేయకపోవడం అనే డిసిజన్ తీసుకునే పవర్ మనం ఇచ్చి ఆ, మనం వదిలేసాం అనుకో, మనం వదలగలిగే క్యాపబిలిటీ మనకు ఉంది ఇప్పుడు. ఉమ్, పెద్ద స్కేల్లో కాకపోయినా ఒక చిన్న స్కేల్లో, ఇప్పుడు ఒక ఉమ్, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి దాంట్లోనే ఒక ఒక 100 మందినో 1,00,000 మందినో లేదా 1,00,00,000 మందినో ఒక పార్టికల్స్ పెట్టి ప్రతి పార్టికల్ కి ఒక డెసిజన్ తీసుకునే శక్తి ఇచ్చి ఆ డెసిజన్ తీసుకోవడానికి కూడా పారామీటర్స్ ముందే లోడ్ చేసి పెట్టేసాం అనుకో, ఉమ్, ఆ, పెట్టగలిగే మనకి సామర్థ్యం ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు అలాగే మనం ఎందుకు కాకూడదు, మనకు కూడా ప్రతి ఒక్కరికి ఇనీషియల్ గా కొన్ని కండిషన్స్ ఇచ్చి ఇంకా మనల్ని లోకల్ని వదిలేశారనుకో, మనం ఆ కండిషన్స్ బట్టి మనం నడుచుకుంటూ పోతాం. ఇప్పుడు దీంట్లో ఇది ఫ్రీ విల్ కాదు అనుకోవచ్చేమో, కానీ అదే ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా ఒక సిమ్యులేషన్ లాగా ఆ, మనం నిజం కాదని చెప్పి అనుకోవచ్చు కదా. ఇప్పుడు అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది వచ్చింది, ఇదంతా నిజం కాదని చెప్పి కదా వచ్చింది. ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ లో మొత్తం అంతా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇది షోడింగర్ క్యాట్ గురించి అంటున్నా. ఆ, ఆ, ఓకే, ఓకే. యా, మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అలా వెళ్తానే ఉంటది. ఇది ఇప్పటికే చాలా టైం అయినట్టుంది. ఐ మీన్ డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది కదా. మేబీ నెక్స్ట్ పార్ట్ లో కవర్ చేద్దాం. ఏమంటావ్? నెక్స్ట్ పార్ట్ లో నేను అద్వైతం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఓకే. ఓకే. ఐ మీన్ 1 అవర్ పైగా మాట్లాడాంగా. నేను మోస్ట్లీ ఐ థింక్ అంతే. 11:55 స్టార్ట్ చేసాం. మన ఓకే మరి, పడుకో. వచ్చే వారం కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. మ్మ్. ప్రేక్షకులకి చేసిందా? ఓకే. see you. ఆ, ఆ,